Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.
Krishna 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 He Krishna 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 He Krishna 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 He Krishna Keshava Krishna Keshava Krishna Keshava Pahi Mam Krishna Keshava Krishna Keshava Krishna Keshava Pahi Mam Rama Raghava Rama Raghava Rama Raghava Rakshamam Rama Raghava Rama Raghava Rama Raghava Rakshamam Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Hare
धर्म हरिनाम संकीर्तन की जय, श्रील प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की ताय गौर प्रेमानंदे हरि हरि। కృష్ణ ఈరోజు మనతో ఉన్నారు కీర్తిరాజ్ ప్రభు ఫ్రమ్ ఇస్కాన్ చీరాల. హరి చెప్పుకుంటాం సాధు సంఘ సర్వశాస్త్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ అంటే ఒక చిన్న సెకండ్ కన్నా తక్కువ ఒక సాధు యొక్క సాంగత్యం పలుకుంటే మనకు సక్సెస్ వచ్చేస్తున్నది. ఇవన్నీ ఎవరు చెప్తున్నది? సర్వ శాస్త్రకయ, అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. సో రోజు మనకి ఇస్కాన్లో ఎస్పెషల్లీ ఇప్పుడు పెరుగుతున్న తెలుగు ప్రీచర్స్, బట్ ఇలాంటి సీనియర్ డివోటీస్ చాలా తక్కువ. వచ్చినప్పుడు మేము అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇక్కడికి ప్రణవానంద ప్రభు, గౌరాంగ దర్శన్ ప్రభు, భక్తి పద్మ సౌర ప్రచారక్ మహారాజ్, నెక్స్ట్ ఇంకో సాధు వచ్చినప్పుడు మీరు మా లిస్ట్లో యాడ్ అవుతారు. ఇలా మాకు ఇంకా సాధువులు కావాలి తెలుగులో ఎస్పెషల్లీ. సో ఇంగ్లీష్లో ఎంత చెప్పుకున్నా కొద్దిగా మనకు తెలుగు వల్ల కొద్దిగా సాటిస్ఫాక్షన్ రాదు. తెలుగు ఎప్పుడు కూడా మన మనస్సుకు అత్తుకుంటుంది. ఇలాంటి తెలుగు ప్రీచర్స్ మాకు కావాలి. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా చెప్పండి ప్రభు, మీ అసోసియేషన్ వేర్ ఈగర్ గ్రీడీ టు టేక్ ద అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ సాధుస్. So let us all invite Kirtiraj Prabhu with 3 loud enthusiastic Hari Bol. వసుదైవ కుటుంబంలో ఒక చిన్న సబ్ ఫ్యామిలీ ప్రభు. సో దిస్ ఇస్ అవర్ ఏజ్ అండ్ మీ అందరి విషయం తెలుసా ప్రభుజీ ఈ ఎంఐజీ వాసులే తెలుసా? అక్కడ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ. సో ప్రభుజీ ఎంఐజీ వాసులే. సో లెట్ us all welcome both of them with 3 loud enthusiastic Hari Bol. Hari Bol, Hari Bol. ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు రంగమంజరి దేవదాసి. భగవద్గీత. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. సో ఈరోజు ఎంఐజీ కాలనీలో శ్రీరామచంద్రుడి యొక్క ఆలయంలో ఈ కార్యక్రమానికి రావడం నా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. బాల్యం అంతా ఇక్కడే గడిచింది, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం. కానీ ఎప్పుడూ ఇంత పెద్ద పబ్లిక్గా ప్రోగ్రాం ఇవ్వడం అంటూ జరగలేదు. హరే కృష్ణ. సో ఎందుకంటే ఇక్కడ ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఆల్రెడీ 26 years అయిపోయింది, 26 సంవత్సరాలు అయిపోయింది. 1999లో దీక్ష తీసుకొని అప్పుడే ఆశ్రమ జీవితాన్ని ఎన్నుకొని తర్వాత వేరే ప్రాంతాల్లో ప్రచార నిమిత్తం వేరే ప్లేసెస్లో వెళ్ళడం జరిగింది. మళ్ళీ తిరిగి మేము పుట్టి పెరిగినటువంటి ఊళ్ళోనే వచ్చి ప్రోగ్రాం చేయడం అనేది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఇందాక మీరు పరిచయం చేసుకున్నారు మా అమ్మగారిని. సో మా కుటుంబంలో నుంచి ఇద్దరం పూర్తిగా మా జీవితాన్ని అర్పించి ఈ ఇస్కాన్ సంస్థలో చేరడం జరిగింది. పూర్తిగా మా అన్నయ్య గారు శ్రీమాన్ హరికీర్తన్ ప్రభుదాస్, అంటే
ముఖ్యంగా నాకు అన్నయ్య కాదు, శిక్షా గురువు కూడా. చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ మరియు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది భక్తుల నుంచి ఆయన స్ఫూర్తినిస్తూ వాళ్ళకి శిక్షణ ఇచ్చేవారు. ఆయన మొదట ఇస్కాన్లో చేరడం జరిగింది. ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన చేరిన తర్వాత నేను కూడా ఇస్కాన్లో ఆశ్రమ జీవితాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 years, 22 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 48 years ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఈ ఏరియాని టచ్ చేయలేదు. ఎప్పుడు మేము పెరిగిన ఊరు కాబట్టి ఎప్పుడు ఇక్కడ వచ్చి టచ్ చేయడం జరగలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ అత్యధికమైనటువంటి భక్తుల యొక్క సంఖ్య కనబడుతుంది. ముఖ్యంగా పవన్ ప్రభు మరియు లీలానంద ప్రభు యొక్క పర్యవేక్షణలో ఈ గచ్చిబౌలి ప్రాంతంలో చాలా మంచి విస్తృతంగా ప్రచారం జరుగుతూ అత్యధిక సంఖ్యలో భక్తుల్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ చాలా చాలా సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి విషయం. ఒకప్పుడు ఎంఐజీలో భక్తులు అంటూ ఉన్నారా అంటే చాలా కష్టంగా, మనకి అసలు ఎవరు కనపడేవారు కాదు. కానీ ఇప్పుడు ఎంతోమంది తెలకదారులతో చక్కగా కార్యక్రమాలకి పాల్గొంటున్నారు. మంచి తెప్పోత్సవం కూడా జరిగింది మొన్న. చాలా అద్భుతంగా చేస్తున్నారు ప్రోగ్రామ్స్. లాస్ట్ మూమెంట్లో వచ్చాను తెప్పోత్సవానికి, లాస్ట్ ఎండింగ్లో వచ్చాము. సో ఈరోజు మనం భగవద్గీత నుంచి ఒక శ్లోకాన్ని ఎన్నుకొని చర్చ కొనసాగిద్దాం. Bhagavad Gita as it is, chapter 15, text number 5, the yoga of the supreme person. Prabhu, English lo chadavacha? Parle English. So we are reading from text 5, chapter 15, Purushottama Yogam. 5వ శ్లోకం మనం చర్చించబోతున్నాం ఈరోజు. ఒకసారి నాతో కూడా చెప్పండి. నిర్వాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్తై సుఖ దుఃఖ సంజైర్ గచ్చంతి అమ్మూఢ పదమవ్యయం తత్ నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్తై సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంతి అమ్మూఢ పదమవ్యయం తత్ నిర్మాణ మోహ జిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్తై సుఖ దుఃఖ సంజైర్ గచ్చంతి అమ్మూఢ పదమవ్యయం తత్. Translation and purport by His Divine Grace, Abhay Charanaravinda Bhakti Vedanta Swami Maharaj Srila Prabhupada Ki. Translation: those who are free from false prestige, illusion and false association, who understand the eternal, who are done with material lust, who are free from the dualities of happiness and distress, and who unbewildered know how to surrender unto the Supreme Person, attain to that eternal kingdom. Purport: the surrendering process is described here very nicely. The first qualification is that one should not be deluded by pride,
because the conditioned soul is puffed up, thinking himself the lord of material nature. It is very difficult for him to surrender unto the Supreme Personality of Godhead. One should know by the cultivation of real knowledge that he is not Lord of material nature. The Supreme Personality of Godhead is the Lord. When one is free from delusion caused by pride, he can begin the process of surrender. For one who is always expecting some honor in this material world, it is not possible to surrender to the Supreme Person. Pride is due to illusion, and for although one comes here, stays for a brief time, and then goes away, he has the foolish notion that he is the Lord of the world. He thus makes all things complicated, and he is always in trouble. The whole world moves under this impression. People are considering the land, this earth, to belong to human society, and they have divided the land under the false impression that they are the proprietors. One has to get out of this false notion that human society is the proprietor of this world. When one is freed from such false notion, he becomes free from all the false associations caused by familial, social, and national affections. This faulty association binds one to this material world. After this stage, one has to develop spiritual knowledge. One has to cultivate knowledge of which is actually his own and who is actually not his, which is what is once not his own. When one has an understanding of these things as they are, he becomes free from all dual conceptions such as happiness and distress, pleasure and pain. He becomes full in knowledge, then it is possible for him to surrender to the Supreme Personality of Godhead. Hare Krishna. తెలుగులో చదువుతారా? తెలుగులో చూసి చదువుతారా? పర్లేదు. హరే కృష్ణ. అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతివిసే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. ఆజానులంబితభుజో కనకావధాతో సంకీర్తనైకపితరో కమలాయతాక్షో విశ్వంభరో ద్విజవర్యుగధర్మపాదో వందే జగత్ప్రియకరో కరుణావతారో. వందే శ్రీకృష్ణచైతన్య నిత్యానందసహోదితో గౌడదాయే పుష్పవంతో చిత్రో సందోతన్మోనదో. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం భగవద్గీతలో చదివినటువంటి శ్లోకం
ఒక వ్యక్తికి తగినటువంటి అర్హత, కావాల్సినటువంటి అర్హత ఏమిటి ఆధ్యాత్మిక జగత్తుకి చేరుకోవడానికి అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించడం జరిగింది. ఎప్పుడైనా ఎవరైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యడానికి వెళ్తే ఇంటర్వ్యూలో వాడు ఎన్నో రకాల క్వశ్చన్స్ అడుగుతారు. సో అన్ని విధాలుగా ఆయన దానికి ఆన్సర్స్ చెప్పి క్వాలిఫై అవుతే ఆయన్ని సెలెక్ట్ చేసుకొని ఆయనకి ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా చూసినట్లయితే భౌతికమైనటువంటి ఉపాధిని చేపట్టినప్పటికీ కూడా దానికి తగినటువంటి అర్హత, యోగ్యతలన్నీ కూడా చూసి అప్పుడు ఆయనకి తగిన రీతిలో ఆయనకు ఒక వ్యాపకం అనేది ఇవ్వడం జరుగుతుంది, ఒక ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఆధ్యాత్మిక విషయాలను కూడా మనం ఎప్పుడైతే అర్థం చేసుకోవాలనుకుంటున్నామో, ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళాలనుకుంటామో, ఆ ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోవడానికి కూడా కావాల్సినటువంటి యోగ్యతలు, అర్హత ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆ విషయాన్ని ఇక్కడ మనకి ప్రస్తావిస్తున్నారు ఈరోజు చదివినటువంటి ఈ శ్లోకంలో. ముఖ్యంగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి మనము సంకల్పించుకున్నా లేదా ఆ సంకల్పం లేనప్పటికీ కూడా మన ఋషులు, మునులు ఈ భౌతిక జగత్తులో ఇరుక్కుపోయినటువంటి బద్ధజీవుల్ని ఏదో విధంగా ఉద్ధరించి వారికి భగవంతుడి యొక్క ధామానికి, ఆ వైకుంఠానికి లేదా గోకులోకానికి చేరుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి విషయంలో ఎప్పుడు కూడా ప్రతి నిమిషం వాళ్ళు పరితపిస్తుంటారు. ముఖ్యంగా నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా కలియుగం అనేది ప్రారంభమవుతున్నటువంటి ఆ దశలో కలియుగ పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు చూడగలుగుతున్నారు. ఎందుకంటే ఋషులు, మునులంతా కూడా వాళ్ళు త్రికాలజ్ఞులు, అంటే భూత, భవిష్యత్, వర్తమానాల గురించి వాళ్ళకి పూర్తి పరిచయం ఉంటుంది. సో కలియుగంలో ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు గమనించారు. కలియుగంలో ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది మనకి భాగవతం 12వ స్కంధంలో ఇచ్చారు. అలాగే ఎన్నో సందర్భాల్లో కూడా మనకి ప్రస్తావిస్తున్నారు కలియుగంలో ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. ప్రాయేణ అల్పాయుష సభ్య కలోస్మిన్ యుగే జన మందసు మందమతయో మందభాగ్యాహి ఉపద్రుత. ముఖ్యంగా కలియుగంలో ఉన్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే కలియుగ జీవులు అల్పాయుషులు. కలియుగంలో ఉన్నటువంటి ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరు 100 సంవత్సరాల దాకా జీవించట్లేదు. ఎందుకంటే తినే ఆహారంలో నాణ్యత లేదు, తాగే నీరు కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది. సో అల్పాయుషులుగా మారిపోయారు. ప్రాయేణ అల్పాయుష సభ్యులు కలేస్మిన్ యుగే మందసు మందమతే. మంద అంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది, మనసు, బుద్ధి మందగించి ఉంటుంది అని చెప్పి వర్ణిస్తున్నారు. ఇదొక లక్షణం. అంటే భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో చాలా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చూపిస్తారు. 24 గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టించి పనిచేసి డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో మాత్రం చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు. కానీ ఆధ్యాత్మిక విషయాలు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు మాకు సమయం లేదండి, మేము చాలా బిజీగా ఉన్నామని చెప్పేసి తప్పించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక విషయం మాత్రం వాడు గుర్తించారు, వారు ఎంత బిజీగా ఉన్నామని చెప్పినా కానీ ఎప్పుడైతే యమకింకరులు వాళ్ళని సమీపించినప్పుడు మేము బిజీగా ఉన్నామని చెప్తే యమదూతలు వదిలిపెడతారా? వదిలిపెట్టరు. సో ఆ విధంగా మంద అంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల చాలా ఆలస్యం కలిగి ఉంటారు. సుమందమతయో మంద భాగ్య అంటే భాగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినా కానీ ఆ భాగ్యాన్ని స్వీకరించేటటువంటి యోగ్యతని కోల్పోయి ఉంటారు కలియుగ జీవులు అని చెప్తారు. ఉదాహరణకి ఎంఐజీలో ఇన్ని ఇళ్ళు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, న్యూ ఎంఐజీ, ఓల్డ్ ఎంఐజీ. ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది, మొత్తం సిటీ అంతా పెరిగిపోతుంది. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు అంతా నిర్మానుష్యంగా ఉండేది. ప్రతి చోట కూడా బిల్డింగ్స్ పెరిగిపోతున్నాయి, జనసంఖ్య పెరిగిపోతుంది. కానీ ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నారు
అలా సత్సంగం జరుగుతుంది, ఇక్కడికి రావాలి, మన సమయాన్ని ఇక్కడ కేటాయించాలి. సమయం అనేది గడిపేయడం చాలా గొప్ప విషయం ఏం కాదు. సమయం అనేది సద్వినియోగపరచుకోవడం చాలా గొప్ప విషయం. చాణక్య పండితుడు అనేటువంటి మహా విద్వాంసుడు ఏం చెప్తాడంటే, ఆయుష క్షణ ఏకోబి న లభ్య స్వర్ణ కోటిభి. అంటే ఒక క్షణకాలికమైనటువంటి ఆయుని కూడా మనం కోటి స్వర్ణ ముద్రలు ఇచ్చి కొనుక్కోవడం అనేది సాధ్యం కానటువంటి పని. మరి అటువంటి సమయాన్ని ఏ విధంగా మనం సద్వినియోగపరుచుకుంటున్నాం అంటే, కేవలం ఆధ్యాత్మిక కార్యాల్లో ఎప్పుడైతే పరిపూర్ణంగా నిమగ్నం అవుతామో అప్పుడే ఆ సమయం అనేది సద్వినియోగపడుతుంది. కాలం యొక్క ప్రభావం అనేది జీవిపైన చూపదు. ఎప్పుడైతే నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణలో ఉండడం ద్వారా, భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయడం ద్వారా, భగవంతుడి యొక్క మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి చరిత్రని భాగవతం ద్వారా, భగవద్గీత ద్వారా వినడం ద్వారా, సో ఈ భక్తి కార్యాల ద్వారా సమయం అనేది సద్వినియోగపడుతుంది. ఈ కార్యాలు మినహాయించి మిగతా ఏ కార్యకలాపాల్లో నిమగ్నమైనప్పటికీ కూడా సమయం అనేది సద్వినియోగపడదు. ఈ కాలసర్పం అనేటువంటి మృత్యు వచ్చేసి ఆ జీవిని, ఆయన సమయాన్ని అన్నింటినీ కూడా హరించి వేస్తుంది. సో ఈ విధంగా ఈ విషయాలన్నీ మందసు మందమతయో మంద భాగ్యా, అంటే భాగ్యాన్ని ఇచ్చినా స్వీకరించలేనటువంటి పరిస్థితి కలియుగంలో ఉన్నటువంటి వారి. మంద భాగ్యాహి ఉపద్రుత. ఉపద్రుత అంటే ఇంకో లక్షణం చెప్తున్నారు. కలియుగంలో ఏంటంటే ఎప్పుడు కూడా కలత చెంది ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ డిస్టర్బ్డ్. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఉద్ధరించాలి అని సంకల్పించుకొని నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా ఒక పెద్ద యజ్ఞాన్ని చేపట్టారు. కానీ ఆ యజ్ఞం చేస్తుంటే యజ్ఞం నుంచి విపరీతమైనటువంటి పొగ వస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం ఒక పెద్ద యజ్ఞాన్ని చేపట్టామే, మరి ఈ విధంగా పొగతో మొత్తం వాతావరణం అంతా నిండిపోయింది. ఏంటి పరిస్థితి? మరి కలియుగంలో లోకహితం కోసం, లోక కళ్యాణం కోసం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ప్రశ్నించారో, ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరికీ కూడా ప్రముఖులైనటువంటి సుత గోస్వామి, సౌనకర్ మహర్షి, ఆయన సుత గోస్వామిని సమీపించి వీళ్ళందరూ కూడా వర్ణించి భాగవతం గురించి వింటున్నారు. ఆ విధంగా కలియుగ ధర్మం గురించి, కలియుగంలో జీవులు ఏ విధంగా ఉద్ధరింపబడతారు అది హరినామ స్మరణ ద్వారా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ప్రతి యుగానికి ఒకటి ధర్మం ఉంటుంది. ప్రతి యుగంలో ఒక ధర్మం. కృతే ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకే ద్వాపరే పరిచర్యాయాం కలో తద్ హరి సంకీర్తనాది. కృతయుగంలో ధ్యానం చేసేవారు. ధ్యానం చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండేది. చక్కటి నిర్మానుష్యమైనటువంటి హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ అష్టాంగ యోగ ప్రక్రియ ద్వారా యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి స్థితిలో ఉంటూ పూర్తిగా వాళ్ళ దృష్టిని నాసిక అగ్రభాగంలో నిలుపుకొని పరమాత్మ మీద ధ్యానం చేసేవారు. ఏ విధమైనటువంటి డిస్ట్రక్షన్స్ అనేవి ఉండేవి కాదు. అది సత్యయుగంలో సాధ్యపడింది. కానీ ఇప్పుడు పట్టుమని 10 నిమిషాలు కూర్చోమంటే కూర్చోగలుగుతామా? కూర్చోలేము. అందుకే ఈ యుగంలో ధ్యానం అలా పూర్తిగా మనసుని భగవంతుని మీద కేంద్రీకరించి యమ నియమ ఆసనాలు అన్నీ చేస్తూ ఆ విధంగా సమాధి స్థితిలో వెళ్ళడం అనేది సాధ్యం కానటువంటి విషయం. సో ధ్యానం అనేది ఇప్పుడు యుగానికి పనికిరాదు. అర్జునుడు కూడా అంటాడు, చంచలం హి మన కృష్ణ ప్రమత్త బలవద్రుడం. కృష్ణ మనసు అనేది చాలా చంచలంగా ఉంది, అస్థిరంగా ఉంది. ఒక వాయువేగాన్ని ఏ విధంగా నిలిపివేయడం కష్టతరమో అదేవిధంగా మనస్సు యొక్క వేగాన్ని కూడా నిలుపుకోవడం చాలా కష్టం. మనోవేగాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకున్నటువంటి స్వామి ఎవరో తెలుసా? ఆంజనేయుడు. మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నప్పుడు మనం స్తుతి ప్రార్థన చేస్తాం. మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. అంటే మనస్సు కంటే అత్యంత తీక్షణంగా ప్రయాణం చేసేటటువంటి ఆ సామర్థ్యం ఆంజనేయుడికి ఉంది. అలాగే జితేంద్రియం, ఇంద్రియాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకున్నటువంటి సామర్థ్యం కూడా వారికి ఉంది. కానీ కలియుగంలో ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకోవడం అంటే అంత సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. ఈ విషయాన్ని ద్వాపర యుగంలోనే అర్జునుడు అంటున్నాడు, చంచలం హి మన కృష్ణ ప్రబద్ధ బలభద్రుడం అని. సో అందుకే అది సాధ్యం కాని పని. ధ్యానంలో కూర్చొని గంటల తరబడి సంవత్సరాలు పడి, అంటే సత్యయుగంలో ధ్యానం చేసేటప్పుడు ఏదో గంట సేపు, ఒక రోజు, ఒక వారం కాదు, సంవత్సరాల తరబడి ధ్యానం చేసేవారు. ధ్యానావస్థిత తద్గతేన మనస పశ్యంతియం యోగిన. ధ్యానం అనేటువంటి స్థితిలో పూర్తిగా నిమగ్నమై పశ్యంతియం అంటే ఆ గొప్ప గొప్ప యోగులంతా కూడా యోగ సిద్ధి ద్వారా పరమాత్మని హృదయంలో సాక్షాత్కారం చేసుకునేవారు. అంటే 60,000 సంవత్సరాలు కేవలం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం కోసం మాత్రమే, నేను ఈ శరీరం కాదు, ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మని అనేటువంటి విషయాన్ని సాక్షాత్కరించుకోవడానికే 60,000 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? విశ్వామిత్రుడికి. సో అంత ఆయు ప్రమాణం ఉండేది. అప్పుడు ఈ ధ్యానం అనేటువంటి ప్రక్రియ అక్కడ సఫలమయ్యేది. ఇంకా త్రేతాయుగంలో పాటించేటటువంటి ధర్మం ఏంటంటే యజ్ఞాలు చేసేవారు. మీ అందరికీ తెలుసు యజ్ఞం ఎలా చేస్తారని. యజ్ఞం చేయాలంటే అక్కడ ఏం కావాలి? మొదట ఎవరిని ఆహ్వానించాలి? అగ్ని. ఓం మంగళనామాగ్ని ఆవాహయామి స్థాపయామి ప్రభు స్వాగతం కురు అని బ్రాహ్మణుడు, నిష్ణాతుడైనటువంటి బ్రాహ్మణుడు స్పష్టమైనటువంటి మంత్రోచ్చరణతో, మంత్రశక్తి ద్వారా అగ్నిని రప్పించేవాడు. అక్కడ మ్యాచ్ బాక్స్ వాడలేదు, అగ్గిపెట్ట వాడలేదు. అక్కడ తన మంత్రశక్తి ద్వారా అగ్నిని ఆహ్వానించేవాడు. అగ్ని అక్కడికి ఆహ్వానించినటువంటి అగ్ని అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఈ నవధాన్యాలు, ఆవు యొక్క నెయ్యి, ఘృతం ఇవన్నీ కూడా సమర్పిస్తూ దేవతల్ని ప్రసన్నం చేసుకునేవారు. ఆ విష్ణువుని ప్రసన్నం చేసుకునేవారు. మరి ఇప్పుడు ఆ స్థితి ఉందా? ఆ పరిస్థితి ఉందా? మనం యజ్ఞాలు చేసినా కానీ మంత్రోచ్చరణతో అగ్నిని అక్కడ మనం రప్పించవచ్చా? సాధ్యం కానటువంటి పని. అందుకే యజ్ఞాలు అనేవి కూడా యజ్ఞాలు చేస్తాం, చేయొద్దని కాదు, కానీ అంతగా యజ్ఞం ద్వారా యజ్ఞాలు మాత్రమే చేస్తూ భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం అనేది ఇప్పుడు ఈ యుగంలో వర్తించదు. ద్వాపరే పరిచర్యాయం అన్నారు. అంటే ద్వాపర యుగంలో చేసేటటువంటి కార్యం ఏమిటి అంటే భగవంతుడి యొక్క అర్చన, అది విధి. అంటే ఉదయం లేవగానే మొట్టమొదట వారి యొక్క దినచర్య ఏ విధంగా ప్రారంభమయ్యేదంటే అది భగవంతుడి యొక్క సేవ ద్వారానే ప్రారంభమయ్యేది. ఉదయం లేవగానే భగవంతుడి సేవ చేయకుండా ఏ పని చేసేవారు కాదు. మరి ఇప్పుడు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు కూడా మందిరానికి వచ్చి భగవంతుడి యొక్క సేవ చేసి తర్వాత వారి దినచర్యని కొనసాగించండి అంటే సాధ్యపడుతుందా? అందరికీ సాధ్యం కానటువంటి పని. అందుకే కలియుగంలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి, కలియుగంలో అందరికీ నిజంగా శ్రేయస్కరంగా కలియుగ జీవులను ఉద్ధరించేటటువంటి మార్గం ఏమిటి అనేది శ్రీ చైతన్య మహాప్రభు, కలియుగ అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఈ యుగ ధర్మాన్ని 500 సంవత్సరాల పూర్వమే దీన్ని స్థాపించడానికి ఆయన అవతరించారు. సో కలియుగంలో హరినామ స్మరణ ఏంటి? కలియుగ ధర్మం ఏంటి? హరినామ స్మరణ. భాగవతంలో ప్రస్తావిస్తున్నారు, ఎవరైతే కలియుగంలో హరినామ సంకీర్తనాన్ని అవలంబిస్తారో వాళ్ళు మంచి మేధస్సు కలిగినటువంటి వారు అని చెప్తున్నారు. యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతి సుమేధసః. ఈ సంకీర్తనం అనేటువంటి యజ్ఞంని స్వీకరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో కలియుగంలో వాళ్ళు మంచి మేధస్సు కలిగినటువంటి వారు అని చెప్తున్నారు. సో ఈరోజు ఇక్కడ మీరంతా కూడా ఏం చేసి ఉన్నారు? ఇక్కడ ఈ కార్యక్రమానికి హరినామ సంకీర్తనలో పాల్గొంటున్నారు అంటే
ఆర్ మోస్ట్ ఇంటెలిజెంట్ అని అర్థం. అందరికీ ఈ విషయం అర్థం కాదు. హరే కృష్ణ ఏంటి, హరే కృష్ణ చేస్తే ఏమొస్తుంది అనే దాన్ని అశ్రద్ధ చేస్తారు. కానీ హరినామ స్మరణలో ఎంత శక్తి ఉంది. సంకీర్తన, సమ్యక్ ఇది కీర్తన, సంకీర్తన అంటారు. సంకీర్తన అంటే అందరూ కలిసికట్టుగా ఒక దగ్గర సమావేశమై భగవంతుని కీర్తించడం, అదే సంకీర్తన. సో అటువంటి సంకీర్తనంలో ఎంతో శక్తి ఉంది. ఆ సంకీర్తన మార్గం ద్వారానే మనమంతా ఉద్ధరింపబడతాం అని మనకి భాగవతం ప్రత్యక్షంగా సూచిస్తుంది. ఎన్నో పురాణాలు కూడా సూచిస్తున్నాయి. బృహద్ నారదీయ పురాణంలో కూడా ఈ విషయాన్ని మనకి ధృవీకరిస్తున్నారు. హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తివ 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 గతిరన్యద. హరినామస్మరణ తప్ప మార్గం లేదు 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 అని బృహద్ నారదీయ పురాణంలో చెప్పారు. అదేవిధంగా ఈ మహామంత్రం గురించి కలి సందర్భ ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తుల్లో కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇది షోడశోకనామం కలికల్మషనాశనం నాదా పర్తరోర్పాయు సర్వవేదేషు దృశ్యతే. ఈ 16 పదాల మంత్రం ఏదైతే ఉందో, 16 పదాలు ఉన్నాయి ఈ మంత్రానికి. చెప్పండి ఒకసారి లెక్కించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. 16 అయిపోయినాయి. సో ఈ 16 పదాలు ఉన్నటువంటి మహామంత్రం ఏదైతే ఉందో, ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే కలి కల్మష నాశనం అంటున్నారు. అంటే కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా నశించిపోతాయి. నాదా పరతరోర్పాయో, ఇంకా వేరే ఉపాయం లేదు. సర్వవేదేషు దృశ్యతే, అన్ని వేదాల్ని దృష్టిలో పెట్టుకొని మరీ ఈ మార్గాన్ని మనకి ఋషులంతా కూడా, గొప్ప గొప్ప మహానుభావులంతా కూడా, భాగవతోత్తములంతా కూడా మనకి ఈ మార్గాన్ని సూచించారు కలియుగంలో. అందుకే కలియుగంలో హరినామ సంకీర్తన మాత్రమే ఏకైక మార్గం అని సర్వశాస్త్రాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. సో ఈ విధంగా ఆ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులంతా కూడా లోకహితం కోసం చర్చిస్తూ ఈ మార్గాన్ని సూచించడం జరిగింది, హరినామ సంకీర్తనం. మరి ఆ భగవద్ రాజ్యాన్ని చేరుకోవాలంటే హరినామ సంకీర్తనం చేయాలి. హరినామ సంకీర్తనం చేస్తే ఏ విధంగా మన జీవితంలో పరివర్తన వస్తుంది? శ్రీపాద రామానుజాచార్యుల వారి గురించి మీరంతా విన్నారు. శ్రీపాద రామానుజాచార్య ఎవరి అవతారం? లక్ష్మణుడి యొక్క అవతారమే, అనంతుడి యొక్క అవతారమే. ఒక ఆచార్యగా ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఆయన కలియుగ జీవులందరూ ఉద్ధరించడం కోసం ఒక గొప్ప మహత్కార్యాన్ని చేశారు. ఆయన రోజు కూడా వారి గురువు గారిని ఆశ్రయిస్తుండేవారు. ప్రతిరోజు కూడా గోష్ఠిపూర్ణ అనేటువంటి వారి గురువుని సమీపిస్తూ వారి దగ్గర శిక్షణ తీసుకుంటూ ఉండేవారు. సో ఎంతో దూర ప్రయాణం చేసి వారి గురువుని ఆశ్రయిస్తుండేవారు. సో ఒకసారి వారి గురువుగారు రామానుజాచార్యుల వారికి, శ్రీపాద రామానుజాచార్యుల వారికి ఒక మంత్రోపదేశాన్ని చేశారు, అష్టాక్షరి మంత్రం. సో ఆ మంత్రాన్ని ఇస్తూ వారు ఏం చెప్పారంటే, ఈ మంత్రాన్ని నేను నీకు మాత్రమే ఇస్తున్నాను, రహస్యంగా ఈ మంత్రాన్ని నువ్వు మనసులో నిలుపుకొని రహస్యంగా జపించు. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా వైకుంఠ ప్రాప్తి, అంటే వైకుంఠ లోకానికి నువ్వు చేరుకోగలవు. వైకుంఠ అంటే అర్థం ఏమిటి? కుంఠ అంటే ఆందోళనతో నిండినటువంటి ప్రదేశాన్ని కుంఠ అంటారు. వైకుంఠం అంటే ఈ ఆందోళనలు, ఈ బాధలన్నీ లేకుండా అతీతంగా ఉన్నటువంటి ఆ దివ్య క్షేత్రాన్ని, భగవంతుడి యొక్క సన్నిధిని వైకుంఠం అంటారు, లేదా గోలోకం అంటాం. సో అటువంటి గోలోకానికి అందరినీ చేర్చాలి, అందరినీ పంపించాలి. సో ఈ రహస్యమైనటువంటి మంత్రాన్ని రామానుజాచార్యులు వారు స్వీకరించి వారు ఏం చేశారు, తిరుక్కొళ్ళై అనేటువంటి ఒక క్షేత్రం ఉంది తమిళనాడులో. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద గోపురం మీద నిలబడి ఈ మంత్రాన్ని అందరికీ బహిర్గతం చేశారు. మీ అందరికీ ఒక రహస్యమైనటువంటి మంత్రాన్ని ఇస్తున్నాను, దీన్ని జపించడం ద్వారా మీరు వైకుంఠాన్ని చేరుకోగలరని చెప్పి అందరికీ ఇచ్చారు. అప్పుడు గురువు గారు పిలిచారు, నేను నీకు చెప్పాను ఈ మంత్రాన్ని రహస్యంగా ఉంచమని.
నువ్వు ఈ మంత్రాన్ని అందరికీ బహిర్గతం చేసావు. సో దీని పరిణామం ఏంటో తెలుసా? నువ్వు నరకానికి వెళ్తావు. అప్పుడు రామానుజాచార్యులు వారు అన్నారు, మరి అందరి పరిస్థితి ఏంటి గురువుగారు అన్నారు. అందరూ వైకుంఠానికి వెళ్తారన్నారు. నేను ఒక్కడిని, వారందరూ వైకుంఠానికి వెళ్తే చాలు స్వామి, మరి నేను ఒక్కడిని నరకానికి వెళ్తే పర్వాలేదు, వారందరూ వైకుంఠానికి వెళ్తే చాలు, అంతకంటే గొప్ప విషయం ఏముందని చెప్పారు. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పూర్తి అంకిత భావంతో ఈ మహామంత్రాన్ని అందరికీ ఆయన అందించారు. వాళ్ళందరినీ కూడా ఉద్ధరింపజేయాలని చెప్పి. సో ఈ విధంగా భగవంతుడి యొక్క నామస్మరణ ద్వారానే మనమంతా కూడా ఉద్ధరింపబడతాం. నామకారి బౌద్ధ నిజ సర్వశక్తిస్. భగవంతుడి యొక్క నామానికి ఎటువంటి భేదం లేదు. భగవంతుడిలో ఎన్ని శక్తులు ఉంటాయో ఆ సమస్త శక్తులన్నీ కూడా భగవంతుడి యొక్క నామంలో ఉంటాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం రామాయణం, ఎన్నో మహాభారతం, భాగవతం అన్నింటిలో కూడా మనం ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడు రాముడి యొక్క సన్నిధిలోనే ఉన్నాం కాబట్టి రామాయణం నుంచి ఉదాహరణ తీసుకున్నాం. ఆ రాముడి యొక్క ఎప్పుడైతే ఆ సేతుబంధ తీర్థం నుంచి లంకకి చేరుకోవడానికి ఒక పెద్ద వారధిని కట్టారు. ఆ వారధి కట్టేటప్పుడు పెద్ద పెద్ద బండలు, కొండలు, రాళ్ళు, రప్పలన్నీ తీసుకొచ్చి దాన్ని ఒక వారధిగా ఏర్పాటు చేయడానికి నియమించుకున్నారు. కానీ అవన్నీ కూడా ఎలా తేలినాయి సముద్రంలో? రామనామం ద్వారానే. మరి మనం వేసి శ్రీరామ అని ఒక భగవంతుడి యొక్క నామాన్ని రాసి ఆ నీటిలో వేస్తే తేలుతుందా? మరి అప్పుడు ఇలా తేలినాయి, ఇప్పుడు ఎందుకు తేలట్లేదు? అంటే ఆ పరిపూర్ణమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ అంత గొప్పగా ఉండేది. రామ అంటే సాక్షాత్తు రాముడు ఆ నామంలో ఉన్నాడు. ఆ నామంలో అంత శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా సాక్షాత్కరించుకొని ఉన్నారు కనుక అప్పుడు సాధ్యపడింది. సో ఆ విధంగా వానరులంతా కూడా ఒక వారధిని కట్టారు. ఇప్పటికీ కూడా నాసా సైంటిస్టులు శాటిలైట్స్ ద్వారా, ఛాయాచిత్రాల ద్వారా చూపిస్తారు ఈ వారధి ఇప్పటికీ ఉంది అని మనకి ప్రత్యక్ష ప్రమాణం కూడా ఉంది. మరి అది ఎలా? భగవంతుడి యొక్క నామ స్మరణతోనే ఆ వారధిని కట్టడం జరిగింది. అంత శక్తి ఉంది. సో నామకారి బౌద్ధ నిజ సర్వశక్తి. సర్వశక్తులు నామంలో ఉన్నాయి. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అయోధ్యకు చేరుకున్నారో విభీషణుడుగా వచ్చాడు. వచ్చిన తర్వాత తన యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి పంపించేటప్పుడు ఒక మూట, ఒక పొట్లం కట్టి వాళ్ళకు ఒక చిన్న పొట్లంలో ఇది మీరు పట్టుకొని సముద్రాన్ని దాటమని చెప్పారు. ఎందుకంటే ఆయనకు తెలుసు వీళ్ళకి అంత శ్రద్ధ లేదని. సో రహస్యంగా ఒక పొట్లం కట్టి దాన్ని ఇచ్చారు. సో వాళ్ళందరూ తిరిగి మేము లంకకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకొన్ని రోజులు విభీషణుడు రాముడి యొక్క స్థావరంలో ఉంటారు, అయోధ్యలో ఉంటారు, సో మేము వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు బయలుదేరుతుంటే సముద్రంలో నడిచి వెళ్ళగలుగుతున్నారు. కానీ ఒకానొక సమయంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ పొట్లం విప్పి తెరిచి చూశారో అప్పుడు వాడు కనపడింది ఏంటి? రామ. ఓ ఇంతేనా అనుకున్నారు. ఎప్పుడైతే ఓ ఇంతేనా అనుకున్నారో అప్పుడు వెంటనే ఏమైంది? మునిగిపోయారు. సో అంత విశ్వాసం ఉండాలి భగవంతుడి యొక్క నామంలో, అంత విశ్వాసం ఉండాలి. కలియుగంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా తొలగించేటటువంటి ఆ శక్తి ఈ మహామంత్రంలో ఉంది. భగవంతుడి యొక్క నామస్మరణలో మాత్రమే ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. సో ఈ విధంగా ఈ నామాన్ని జపాన్ని చేస్తే మనకు కావాల్సినటువంటి అర్హతల్ని మనం సంపాదించుకుంటాం. సో ఇప్పుడు మనం చదివినటువంటి భగవద్గీత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. సో ఇక్కడ అర్హతలు ఏమిటి అనేవి సూచిస్తున్నారు. నిర్మాణమోహ జితసంగ దోష. మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే నిర్మాణ అంటే మమత్వం లేకుండా ఉండడం. నాది, నా వారు, నా బంధువులు, నా మిత్రులు, నా పరివారం, ఇదే మమత్వం అంటారు.
ఈ మమకారం ప్రేమ ఉండాలి, కానీ అత్యధికంగా నా కుటుంబము నా వరకే ఉండాలనేటువంటి మమకారం మాత్రం పనికిరాదు. ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి సమస్య ఏంటి? మమకారం. దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధనుడు జన్మించినప్పుడే విదుర మహాశయులు వారు ఏం చెప్తారంటే, ఈ యొక్క పుత్రుడు నువ్వు వదిలేసుకో, 99 మంది పుత్రులు మీకు మిగులుతారని చెప్పాడు. కానీ మమకారంతో వదులుకోలేకపోయాడు. సో వదులుకోవడం మాట పక్కకు పెట్టండి, ఎన్నో సందర్భాల్లో వాళ్ళని క్రమశిక్షణలో పెట్టేటటువంటి ఆ క్రమశిక్షణ పెట్టేటటువంటి బాధ్యతని కూడా సక్రమంగా ఆయన నిర్వహించలేదు. ఎన్నో సందర్భాల్లో పొరపాట్లు చేశారు. బాల్యంలోనే భీముడి పైన విష ప్రయోగం జరిగింది. లాక్షాగృహంలో సజీవంగా సమాధి చేసేటటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కుట్రతో ఓడించి మోసగించి వాళ్ళ రాజ్యాన్ని రాక్కోవడం జరిగింది. నిండు సభలో వారి యొక్క పత్నికి అవమానం జరిగింది. సో ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఎప్పుడూ అడ్డుకోలేదు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఆయన మనసులో ఒకటే, నా కుమారులు మాత్రమే ఈ రాజ్యాన్ని ఏలాలి. అందుకే భగవద్గీత మొట్టమొదటి శ్లోకంలోనే ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ అని అడుగుతున్నాడు. అంటే నా పుత్రులు పాండుపుత్రులు అని చెప్పేసి అక్కడే వేరు చేస్తున్నాడు. పాండవులు కౌరవులు వేరా, ఒకే పరివారానికి చెందినటువంటి వారు. కానీ ఈ మమకారంతో ఆయన ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు. నా పుత్రులు నా సోదరుడైనటువంటి పాండుపుత్రులు అని చెప్పేసి వారిని దూరం చేసుకుంటున్నాడు. ఇందాక ప్రభుజీ అన్నారు, మనమంతా ఒకే కుటుంబం అని, వసుదైవ కుటుంబంగా ఉండాలని చెప్తున్నారు. అంటే మనందరికీ ఏమి పరిచయం లేదు, కానీ మన అందరికీ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? కృష్ణుడు. కనుక మనమంతా కూడా వసుదైవ కుటుంబకం అని చెప్పుకుంటున్నాం, వన్ ఫ్యామిలీ. కానీ ఆ ఇంప్రెషనే లేదు. కురువంశులు అయినప్పటికీ కూడా వీళ్ళని పక్కకు పెట్టేస్తున్నాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. పాండుపుత్రులు. సో ఆ విధంగా పక్షపాతాన్ని చూపిస్తున్నాడు. సో ఈ నిర్మాణ అంటే మమత్వం లేకుండా ఉండడం అని చెప్పి చెప్తున్నారు. ఇది మొట్టమొదటి అర్హత. మోహ, ఈ శ్లోకంలో తర్వాత పదం ఏం చెప్తున్నారు? మోహ అని చెప్తున్నారు. నిర్మాణం మోహ. సో నిర్మాణ అంటే మమత్వము, తర్వాత మిథ్యాహంకారం కూడా వస్తుంది. మిథ్యతో కూడుకున్నటువంటి అహంకారం ఉండాలా వద్దా? ఎంతమంది ఉండాలని చెప్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ఉండకూడదని చెప్తున్నారు? చేతులు ఎత్తండి. ఎటువంటి అహంకారం ఉండకూడదు, ఎటువంటి అహంకారం ఉండాలి? ఇది మూడో ప్రశ్న. ఎవరైనా చెప్పగలరా? ఫాల్స్ ఈగో అండ్ దెర్ ఈజ్ ఆల్సో ట్రూ ఈగో. వాస్తవిక అహంకారం కూడా ఒకటి ఉంది. అదేంటి? ఐఎమ్ ద డూవర్ ఈజ్ ద ఫాల్స్ ఈగో. నేనే కర్తని, నేనే సమస్తానికి, నేనే నా ద్వారానే అన్నీ కూడా సాధ్యపడుతున్నాయని అనుకోవడం, అది మిథ్యాహంకారం. కానీ వాస్తవిక అహంకారం అంటే ఏమిటి? అసలు అహంకారం అంటే ఏంటిది? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. మొదట అహంకారం అంటే ఐడెంటిఫికేషన్, గుర్తింపు. మనందరి దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఆ ఆధార్ కార్డులో ఏముంటాయి? మన లీగల్ నేమ్ ఉంటుంది, మన ప్లేస్ ఉంటుంది, మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో ఏ ఆధార్ కార్డు చూపించినా ఆహా ఈ ఫలానా వ్యక్తి ఈ ప్రదేశానికి చెందినవాడు, ఈ సమయంలో ఆయన జన్మించాడు, ఇది ఆయన పూర్తి పేరు, ఆయన గుర్తింపు అని చెప్పి గుర్తిస్తాం.
సో అహంకారం అంటే ఏమిటి అంటే గుర్తింపు అని అర్థం వస్తుంది. సో మన వాస్తవిక గుర్తింపు ఏంటి? మనం ఎవరము? పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహం మనం. ఎందుకంటే పంచభూతాలతో నిర్మితమైనటువంటి దేహం అయితే ఒకరోజు పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది శాశ్వతంగా మనతో పాటు ఉండదు. మరి మన వాస్తవిక స్థితి ఏంటి? మనం ఎవరు? ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. మనం జీవాత్మలమే ఉన్న భగవంతుడి యొక్క అంశ అయినటువంటి కారణం చేత మనం భగవంతుడి యొక్క నిత్య దాసులమై ఉన్నాం. జీవేరో హై స్వరూప్ నిత్యేర కృష్ణ దాస్ అని చెప్పారు. ఇది మన వాస్తవిక అహంకారం. సో ఇదేంటి? మన వాస్తవిక అహంకారం, మన రియల్ ఐడెంటిటీ. నేను భగవంతుడి యొక్క దాసానుదాసుణ్ణి, శ్రీరామచంద్రుడి యొక్క దాసుడు, శ్రీరామ దాసుడు, శ్రీరామచంద్రుడి యొక్క బంటు, శ్రీరామ దూత. ఎవరు? హనుమంతుల వారు. ఎప్పుడైతే ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళేసి స్వామి మీరు కూడా శ్రీరామచంద్రుడితో సమానం అని చెప్తే ఆయన ఊరుకుంటాడా? తోకతో ఒకటి నేనెప్పుడు దూతనే, నేనెప్పుడు కూడా రామ్ బంటునే అంటాడు. సో రామదాసు, శ్రీరామదాసు అంటే మన దాసానుదాసులం, అంటే భగవంతుడి యొక్క నిత్య దాసులం. ఇదే మనకి ఉన్నటువంటి నిజమైనటువంటి అహంకారం, నిజమైనటువంటి ఐడెంటిఫికేషన్. సో ఇది వాస్తవిక అహంకారం అంటారు. మరి మిథ్యాహంకారం అంటే ఏమిటి? ఈ శరీరమే సర్వస్వం అనేటువంటి భావంలో జీవించడం, ఈ మలమూత్రాలతో నిండినటువంటి శరీరమే సర్వస్వం అనేటువంటి భావంతో ఉండడం, ఇదే మిథ్యాహంకారం అని చెప్తున్నారు. సో ఇటువంటి మిథ్యాహంకారాన్ని వీడినటువంటి వారు ఇక్కడ ఏం చెప్తున్నారు? మమత్వం లేకుండా ఉండడం. తర్వాత రెండో లక్షణం ఏంటి? మిథ్యాహంకారాన్ని విడిచిపెట్టినటువంటి వారు, నిర్మాణ మోహ. తర్వాత మూడో విషయం ఏం చెప్తున్నారు? జిత సంగ దోష. జిత సంగ దోష అంటే ఎటువంటి సాంగత్యంలో అయితే దోషం ఉంటుందో అటువంటి సాంగత్యం నుంచి బయటపడడం, అటువంటి సాంగత్యాన్ని గెలవడం. అందుకే జిత అన్నారు. ఏ విధంగా అయితే జితేంద్రియాలు, ఇంద్రియాన్ని జయించినటువంటి వాడిని జితేంద్రియ అంటారో, అలాగే దుష్ట సాంగత్యం నుంచి బయటపడినటువంటి వారిని జిత సంగ దోష అంటారు. అంటే సంగ అంటే అర్థం ఏంటి? సాంగత్యం. ఎటువంటి సాంగత్యాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నారు ఇక్కడ? దోషాలతో కూడుకున్నటువంటి సాంగత్యం అని చెప్తున్నారు. అంటే దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలని చెప్తున్నారు. ఎందుకంటే సాంగత్యం యొక్క ప్రభావం అనేది మన మీద తప్పకుండా చూపుతుంది. అవునా కాదా? మనందరికీ అసోసియేషన్స్ అంటూ ఉంటాయా? బిజినెస్ చేసే వాళ్ళకి ఏముంటుంది? బిజినెస్ అసోసియేషన్ ఉంటుందా లేదా? సో వ్యాపారవేత్తలంతా కూడా వారానికి ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఒక మీటింగ్ అంటూ ఏర్పాటు చేసుకొని అందరూ కలుస్తారు. సో ఆ బిజినెస్ అసోసియేషన్లో ఏం డిస్కస్ చేస్తారు? ఏం చర్చిస్తుంటారు? బిజినెస్ సంబంధించినటువంటి మెలకువల గురించి చర్చిస్తుంటారు. ఏ విధంగా బిజినెస్ని ప్రభావవంతంగా చేస్తూ ఏ విధంగా మన రాబడిని పెంచుకోవచ్చు, ఏ విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి విషయాల మీద చర్చిస్తారు. అక్కడ వెళ్ళి భాగవతం చర్చించారు. అంతేనా? అలాగే బిజినెస్ అసోసియేషన్స్ ఉన్నాయి, మిలిటరీ అసోసియేషన్ ఉంది, ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి. అవునా? మనం ఏ అసోసియేషన్లోకి వచ్చాం? ఏ సాంగత్యంలోకి వచ్చాం? ఇందాకే అన్నారు ప్రభుజీ, ఏమన్నారు? సాధు సాంగత్యం, సత్సాంగత్యంలోకి వచ్చాం. సో సత్సాంగత్యం అంటే, సత్ అంటే శాశ్వతమైనటువంటి సాంగత్యంలోకి వచ్చాం మనం. ఈ సత్సాంగత్యం ఎందుకంటారో తెలుసా? సత్ అంటే ఏంటో తెలుసా? సత్ అంటే ఏమిటి? శాశ్వతమైంది. సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతమైంది, చిత్ అంటే జ్ఞానంతో కూడుకున్నది, ఆనంద అంటే ఆనందమైనట్టు లక్షణాలతో ఉన్నటువంటి. సో సత్సాంగత్యం అంటే భగవంతుడు శాశ్వతుడా? అవునా? సో భగవంతుడితో కూడుకున్నటువంటి సాంగత్యంలోకి వచ్చాము మనం. అంటే మనం ఇప్పుడు ఏం చర్చిస్తున్నాం? భగవద్గీత చర్చిస్తున్నాం.
అంటే భగవంతుడు చెప్పినటువంటి విషయాల్ని ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే భగవంతుడు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే భగవంతుడితో సాంగత్యం చేసినట్టే కాదా? సో భగవంతుడితో సాంగత్యం చేస్తున్నాం. కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే ఇలా ఉంటాడని అర్చావతారంగా కృష్ణుడిని మనం దర్శించుకోవచ్చు. కృష్ణుడు ఎలా మాట్లాడతాడు అంటే ఇలా మాట్లాడతాడు అని భగవద్గీత ద్వారా కృష్ణుడి యొక్క మాటను మనం వినవచ్చు. అందుకే భగవద్గీత అంటే ఏంటో కాదు, భగవంతుడి యొక్క వాణి అని చెప్తాం. సో భగవంతుడు చెప్పిన విషయాలు ఇవన్నమాట. సో మనం అందుకే దోషాలతో కూడుకున్నటువంటి సాంగత్యాన్ని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. అంటే మనని ఆధ్యాత్మికంగా మనని నిరుత్సాహపరిచే సాంగత్యం నుంచి లేదా ఆధ్యాత్మికంగా మనల్ని వెనకల్లాగే సాంగత్యం నుంచి మనం బయటికి వచ్చే ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. దుష్ట సాంగత్యం. ఒక దొంగతో సావాసం చేసామనుకోండి, ఒకరోజు, రెండో రోజు, మూడో రోజు, తర్వాత నాలుగో రోజు మనకు కూడా దొంగతనం చేయాలనిపిస్తుంది. దొంగతనం చేస్తే తప్పు కాదనిపిస్తుంది. అందుకే సత్సాంగత్యం. చైతన్య మహాప్రభు 2 విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్తారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అసత్సంగత్యాగ యహి వైష్ణవ ఆచారం చెప్తున్నారు. మొట్టమొదటి సూత్రంలో అసత్సంగాన్ని విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. రెండో విషయంలో మాయావాద భాష్య సునిలే హోయ సర్వనాశ, అంటే మాయావాదులతో సాంగత్యం చేయొద్దని చెప్తున్నారు. అంటే ఎవరైతే భగవంతుడికి ఆకారం లేదో, భగవంతుడి స్వరూపం లేదో అని భగవంతుడి యొక్క స్థానాన్ని మినిమైజ్ చేస్తూ చెప్తూ భగవంతుడి యొక్క స్థానాన్ని తక్కువ చేసి చెప్పేవాళ్ళు ఉంటారే, అటువంటి ఆ మాయావాదులతో సాంగత్యం చేయొద్దని చెప్తున్నారు. అలా చేస్తే భక్తి సర్వనాశనం అయిపోతుందని చెప్తున్నారు. అందుకే చక్కటి భక్తుల సాంగత్యంలోకి వచ్చి భాగవత కథామృతాన్ని వినాలి. సో ఈ శ్లోకంలో 3 విషయాలు చర్చించాం. నిర్మాణ మోహ జితసంగ దోష. తర్వాత పదం ఏమిటి? ఆధ్యాత్మ నిత్య అని చెప్తున్నారు. ఎప్పుడైతే దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టామో అప్పుడు మనం నిరంతరము ఆధ్యాత్మిక కార్యాల్లో పరిపూర్ణంగా నిమగ్నం అవ్వచ్చు అని చెప్తున్నారు. అప్పుడే సాధ్యపడుతుంది. ఒక పక్కన దుష్ట సాంగత్యంలో ఉంటూ ఇంకో పక్కన ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలంటే రెండు కాళ్ళు రెండు పడవల్లో వేసి ప్రయాణం చేసినటువంటి విధానంగా ఉంటుంది. అప్పుడు అమాంతంగా బోల్తా పడతాం నీళ్ళల్లో. అందుకే ఈ సాంగత్యాన్ని విడిచి ఈ సాంగత్యాన్ని చేరుకోరు. అంతేగాని 2 ప్యారలల్గా వెళ్ళడం అనేది సాధ్యం కానటువంటి విషయం. సో అప్పుడు ఆధ్యాత్మ నిత్య అంటున్నారు. అప్పుడే ఆధ్యాత్మిక కార్యాలని పరిపూర్ణంగా ప్రతినిత్యం మనం కొనసాగించవచ్చు అని చెప్తున్నారు. సో ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ అని చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రతినిత్యం ఆధ్యాత్మిక కార్యాల్లో నిమగ్నం అవుతామో అప్పుడు తుచ్చమైనటువంటి కోరికల నుంచి మనం బయటపడతామని చెప్తున్నారు. వినివృత్త కామ అంటే కామవాసన నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితాన్ని అభ్యసించాలంటే కోరికల్ని చంపుకోమని కాదు ఇక్కడ అర్థం. మీరంతా కూడా ఏమి తినకుండా ఉండండి, ఉపవాసాలు చేస్తుండండి, కేవలం గాలి పీల్చుకుంటూనే జీవితాన్ని కొనసాగించండి, ఇది కాదు. ఈ తపస్సే కాదు. కలియుగంలో సూచించేటటువంటి తపస్సు ఏంటంటే 3 పద్ధతులు. భగవంతుడి యొక్క నామస్మరణ జపించడం, భగవంతుడు కల్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం, భగవంతుడి యొక్క ప్రసన్నత కోసం కీర్తనలో నృత్యం చేయడం, అంతే. ఇది పెద్ద కష్టతరమైనటువంటి విషయమే కాదు. సో ఈ విధంగా మన కోరికల్ని కూడా ఆధ్యాత్మికంగా మలుచుకోవచ్చు. అంటే భగవంతుడికి సంబంధితమైనటువంటి కోరికల్ని మనం పెంపొందించుకోవచ్చు. అంటే ఆధ్యాత్మిక కోరికల్ని మనం పెంచుకోవచ్చు. సో భౌతికమైనటువంటి కోరికల్ని విడిచిపెట్టవచ్చు. అందుకే వినివృత్త కామ అని చెప్తున్నారు. తర్వాత పదంలో ఏం చెప్తున్నారు? ద్వంద్వైర్ విముక్తై, అంటే ద్వంద్వాలతో కూడుకున్నటువంటిది ఈ జగత్తు. ప్రతి నిమిషం ఒకేలాగా ఉండం. ఒకసారి సుఖాన్ని అనుభవించాల్సి వస్తుంది, ఒకసారి దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి జీవితంలో ఏదో ఒక సందర్భంలో నష్టపోతాం. ఒకసారి ఆరోగ్యంగా ఉంటాం, ఒకసారి అనారోగ్య పాలవుతాం.
సో ఈ విధంగా ద్వంద్వాలతో కూడుకున్నటువంటిది ఈ జగత్తు. ఎప్పుడు కూడా ద్వంద్వాలు ఉంటాయి. కానీ సుఖం రాగానే పొంగిపోవడం, దుఃఖం రాగానే కృంగిపోవడం అంటూ జరగకుండా రెండింటినీ సమతుల్యంగా స్వీకరించేటటువంటి లక్షణాన్ని ద్వంద్వైర్ విముక్తై అన్నారు. అంటే సుఖదుర్కే సమీకృత్వ లాభాలాభ జయాజయో. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా వాటిని చలించకుండా మనం చేసే ఆధ్యాత్మిక కార్యాన్ని ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా చేస్తూ ముందుకు సాగుతూనే ఉండాలి. ఒక గొప్ప కవి అంటాడు, దుఃఖమే సుమిరన్ సభీ కొరే సుఖమే కరే న కోయ్, సుఖమే సుమిరన్ కరే దుఃఖ కథన సే హోయ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దుఃఖంలో ఉన్నప్పుడు స్వామి ఏడుకొండలవాడ, ఆపద మొక్కులవాడ, అనాథరక్షగా పాహిమాం రక్షమాం రక్షమాం అని ఎలాగో కొండెక్కుతాం. తండ్రి కష్టాన్ని కడతీర్చు తండ్రి అని చెప్పి కొండెక్కుతాం. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు బాగా గుర్తు వస్తాడు. సో కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడిని ఆశ్రయించకుండా, సుఖంగా ఉన్నప్పుడు కూడా, ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడిని నిరంతరం సేవిస్తే దుఃఖ కథను సేవ్, ఇంకా కష్టాలు అనేవి ఎందుకు వస్తాయి, మన దరిదాపులకు ఎందుకు చేరుతాయి అని చెప్తున్నారు. సో కష్టంలో అయినా, లాభంలో అయినా, దుఃఖంలో అయినా సరే, సుఖంలో అయినా సరే, దుఃఖంలో అయినా సరే, లాభంలో అయినా సరే, నష్టంలో అయినా సరే, ప్రతినిత్యం భగవంతుని సేవిస్తూ ఆ సేవ అనేది నిర్విరామంగా కొనసాగుతూనే ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో అప్పుడే ద్వంద్వాల నుంచి బయటపడినటువంటి వాళ్ళం అవుతాం. ఒక్కొక్కసారి సుఖంతో ఉప్పొంగిపోయి హార్ట్ అటాక్స్ వస్తాయి, దుఃఖంలో కృంగిపోయినప్పుడు కూడా హార్ట్ అటాక్స్, బీపీ ఇవన్నీ రైజ్ అవుతాయి. సో ఎందుకు మా అయితే ఏమవుతుంది, ప్రాణం పోతుంది అంతే. కానీ దానికి సిద్ధంగా ఉండాలి, మైండ్ని ప్రిపేర్ చేసుకొని ఉండాలి, భగవంతుడిని స్మరించగలిగేటట్టు. అంతే నారాయణ స్మృతి. ఎందుకంటే మృత్యు సమయం అనేది ఎలా ఉంటుంది అనేది మనకి గరుడ పురాణంలో వర్ణిస్తారు. ఒక తేలు కుడితేనే ఎంతో బాధగా ఉన్నటువంటి విధంగా 1000 తేళ్ళు ఒకేసారి వచ్చి కుట్టినప్పుడు ఎంత బాధ అనుభవించాల్సి వస్తుందో అది మృత్యు సమయంలో అనుభూతి చెందాల్సి వస్తుందంటారు. కానీ అటువంటి సందర్భంలో కూడా భగవంతుని స్మరించగలగాలి. అంతే నారాయణ స్మృతి. భగవంతుని స్మరించగలగాలంటే జీవితాంతం అభ్యాసం ఉంటేనే ఆఖరి దశలో భగవంతుని స్మరించగలం. అందరికీ అజామిలులాగా అవకాశం వస్తుందని ఆలోచించకూడదు. అజామిలుడు తన పుత్రుని నారాయణ నారాయణ అంటూ విష్ణుదూతల చేత, యమకింకరుల చేత యమభారం నుంచి తప్పించబడ్డాడు విష్ణుదూతల చేత అనేది అందరికీ అది సాధ్యమవుతుంది అనుకోకండి. సో జీవితకాలం ప్రత్యేకంగా మానవ జన్మ అనేది ఆధ్యాత్మిక సాధన కోసం మాత్రమే కేటాయించబడింది. సో ఈ మానవ దేహం అనేది మనకు ఎందుకు ఉందంటే కేవలం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ భగవంతుని సాక్షాత్కరించుకోవడం కోసమే మాత్రమే మానవ దేహం. మిగతావన్నీ సెకండరీ. బట్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ గాడ్ రియలైజేషన్. సో ఆ విధంగా మన జీవితాన్ని నిరంతరం ఈ విధంగా మలుచుకున్నప్పుడే, ఆధ్యాత్మికంగా మలుచుకున్నప్పుడే అంతిమ సమయంలో భగవంతుని స్మరించడం అనేది సాధ్యపడుతుంది. సో ఆ విధంగా ద్వంద్వైర్ విముక్తై సుఖదుఃఖ సంయైర్ గచ్చంతి అమ్మూడ పదమవ్యయం తత్ అంటున్నారు. అంటే పరమపదాన్ని చేరుకునేటువంటి వాడు అమ్మూడ అంటే మూర్ఖుడు కానటువంటి వాడు. ఆ విధంగా ఈ లక్షణాలు, ఈ యోగ్యతలన్నీ కూడా ఇవన్నీ పొందినటువంటి ఆ వ్యక్తి మాత్రమే పరమపదాన్ని, అవ్యయ పదాన్ని చేరుకోగలడని చెప్పి భగవద్గీతలో ఈ శ్లోకంలో సూచించారు. సో మనమంతా కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నుకున్నామంటే దాని వెనుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణంగా భగవంతుడి యొక్క సంరక్షణలో నిలుపుకుంటున్నానని ఒప్పుకోవడమే ఆధ్యాత్మిక జీవితం. ఇప్పటిదాకా మనం అనుకున్నాం, నా జీవితాన్ని నేను నా జీవితంలో నేనే విజయాన్ని సాధిస్తాను నా స్వశక్తి ద్వారా అనుకున్నాం. సో నా యొక్క స్వశక్తి ద్వారా, నా యొక్క బలంతో, నా యొక్క సంపదతో, నా కుటుంబంతో, నా సైన్యంతో నేను నన్ను సంరక్షించుకుంటాను అనేది కాదు. ఇప్పుడంతా కూడా స్వామి నీదే భారం, నీ నిమిత్త మాత్రుని మాత్రమే. సో ఆ విధంగా నీ యొక్క చెప్పు చేతుల్లో ఉంటానని ఒప్పుకోవడమే ఆధ్యాత్మిక జీవితం. సో ఆ భావనతో ఉన్నాం కాబట్టి ఈరోజు అంతా కూడా ఇక్కడ మనం సమావేశమయ్యాం. ఇక్కడ అందరూ కూడా మనం వచ్చాం. సో మనంతా ఒప్పుకుంటున్నాం, స్వామి ఇప్పటి నుంచి నేను నీ వాడిని,
శ్రీరామచంద్రుడు ఎంత దయామయుడు. ఎన్ని పాపాలు చేసినా, స్వామి నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను మీరు స్వీకరించండి, ఈ రోజు నుంచి నేను రాముడి యొక్క వాడిని అని ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ శ్రీరామచంద్రుడు వెంటనే ఆ భక్తుడిని స్వీకరిస్తారు. అతడు ఎంత పాపాలు చేసి ఎంత దైన్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నా సరే ఆ దయామయుడైనటువంటి భగవంతుడు వెంటనే అతన్ని తన వాడిగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి విభీషణుడు లంకని విడిచిపెట్టి ఈ రామేశ్వరం దగ్గర సమీపంలో ఉన్నటువంటి సేతుబంధ తీర్థం దగ్గరికి వచ్చి రాముడికి శరణాగతి అవ్వడానికి వచ్చాడు. అప్పుడు వారులంతా వెళ్ళి ప్రశ్నించారు, స్వామి ఆ రాక్షస రాజు అయినటువంటి రావణాసురుడి యొక్క సోదరుడు మిమ్మల్ని ఆశ్రయించడానికి వస్తున్నాడు, మరి మీరు వారికి ఆశ్రయాన్ని ఇస్తారా అంటే రాములు వారు ఉన్నారు, తప్పకుండా ఇస్తానన్నారు. శ్రీరామచంద్రుడు ఏ బ్యాక్గ్రౌండ్ని చూడరు, ఇతడు మానవుడా మర్కటం అంటే కోత లేకపోతే దానవుడా, మానవుడా మర్కటమా దానవుడా, ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ చూడరు. ఎవరైనా సరే స్వామి నేను ఎంతో పాపాత్ముడిని, దయచేసి మీ పాదాల చెంత నాకు ఆశ్రయం ఇవ్వండి తండ్రి అని ఎప్పుడైతే మనం వస్తామో వెంటనే ఆ భక్తుడికి శ్రీరామచంద్రుడు ఆశ్రయాన్ని ఇస్తాడు. సో భగవంతుడు ఆశ్రయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం ఆశ్రయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో అందుకే మనం భగవంతుడికి పూర్తిగా శరణాగతి అవ్వడానికే మనం ఈ భాగవతాన్ని అన్నీ కూడా వింటున్నాం. ఎప్పుడైతే ఈ భాగవతాన్ని భగవద్గీతాని మనం ప్రతినిత్యం శ్రవణం చేస్తుంటామో అప్పుడు ఏమవుతుంది, మన హృదయంలో ఉన్నటువంటి మన హృదయస్థంలో ఉన్నటువంటి అభద్రాలు కల్మషాలన్నీ కూడా తొలగిపోయి మన హృదయంలో భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది జాగృతం అవుతుంది. మీ అందరికీ తెలుసా, మీ అందరి హృదయంలో కూడా ఈ భగవత్ ప్రేమ అనేది మీ అందరి హృదయంలో ఉంది. భగవంతుడికి సంబంధించినటువంటి ప్రేమ ఎక్కడి నుంచో బాహ్యంగా బయట నుంచి రప్పించేటటువంటిది కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? హరిబోల్, అందరూ ఒప్పుకుంటారు. అందరి హృదయస్థంలో కూడా భగవంతుడి యొక్క ప్రేమ అనురాగం ఉంది. కానీ ఇప్పుడు అది తప్పిదంగా వాడుకుంటున్నాం, అది రాంగ్ డైరెక్షన్లో అది డైరెక్ట్ అయిపోయింది, అది దాన్ని మరలిచ్చాం. జస్ట్ లైక్ ప్రభుపాదులు వారు అంటారు, ఇఫ్ యూ డోంట్ లవ్ గాడ్ యుల్ డాగ్, ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్ దెన్ యూ సర్వ్ డాగ్. సో భగవంతుని సేవించకపోతే ఆ సేవ అనేది ఎటు డైరెక్ట్ అయిపోయింది, కుక్కకి సేవ చేయడం మొదలైపోయింది. అందుకే మార్నింగ్ వాక్లో మీరు చూడండి, కుక్కనికి బెల్ట్ కట్టుకొని నడుస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా, కుక్కకి సేవ చేస్తున్నాడు. అంటే కుక్క అలా వెళ్తుంటే అది ఆగినప్పుడు ఆగుతాడు, అది మూత్ర విసర్జన చేసినప్పుడు వెయిట్ చేస్తాడు, అది ఓకే కమాన్ ప్రొసీడ్ అంటే మళ్ళీ నడుస్తాడు కుక్క వెనక. ఇంటికి వెళ్ళినప్పుడు దానికి టైంకి భోజనం పెడతాడు, దానికి స్నానం చేపిస్తాడు, దాన్ని మంచిగా చూసుకుంటూ ఉంటాడు, దానికి సేవ చేస్తుంటాడు, అహర్నిశలు దానికి సేవ చేస్తుంటాడు. సో మన ప్రేమ అందరికీ సేవ చేసేటటువంటి ఆ లక్షణం అనేది సహజ సిద్ధంగానే ఉంది. అది భగవంతుడి వైపు మనం మరలించకపోతే అది తుచ్చమైనటువంటి వాటి మీద మన ప్రేమను ప్రదర్శించడం జరుగుతుంది. అయితే కుక్కకో లేకపోతే ఇంకా సమాజానికో ఇంకేదో ఏదో అనుకునేటప్పుడు మనం ఆ ప్రేమని మిస్డైరెక్ట్ చేసుకుంటాం. సో మనకి వాస్తవంగా ఈ ప్రేమ అనేది మన హృదయస్థంలో ఉన్నటువంటిదే. అది మళ్ళీ జాగృతం అవ్వాలంటే భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ నిత్య సిద్ధ కృష్ణ భక్తి సాధ్యకబోనాయ్ శ్రవణాది శుద్ధ చిత్త కరియే ఉదయం అన్నారు. అంటే నిత్య భక్తి అనేది మన హృదయస్థంలో ఉన్నటువంటిదే, కానీ శ్రవణం ద్వారా భగవంతుని గురించి వినడం ద్వారా మన హృదయస్థంలో ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది జాగృతం అవుతుంది అని చెప్తున్నారు. అందుకే భక్తిలో 9 అంగాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంగం ఏంటంటే భక్తిలో భగవంతుడి గురించి వినడం. ఎప్పుడైతే భగవంతుడి గురించి చక్కగా వింటామో అప్పుడే భగవంతుని మనం కీర్తించగలం, భగవంతుని మనం గ్లోరిఫై చేయగలం. సో భగవంతుడి గురించి సరిగ్గా వినలేదనుకోండి, భగవంతుని కీర్తించడానికి మనసు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు బయట వెళ్ళే వ్యక్తిని హరే కృష్ణ అని మనం చెప్పామనుకున్నా, ఆ స్వామీజీ చెప్పారు కదా, ఓకే హరే కృష్ణ అంటాడు. కానీ మనసు పెట్టి అంటాడా? అనలేడు. ఎందుకంటే భగవంతుడి యొక్క మహిమాన్వితమైనటువంటి చరిత్ర గురించి, భగవంతుడి యొక్క కరుణ గురించి, భగవంతుడి యొక్క కృప గురించి ఆయనకి ఏమైనా అవగాహన ఉందా? లేదు.
ఇది సామాన్యమైనటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి మనం ఒక వ్యక్తితో స్నేహం చేయాలనుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి గురించి మనకు పరిచయమే లేదు, దారిన పోయే వ్యక్తి అలా వెళుతున్నాడు, ఆ వ్యక్తితో మంచి మైత్రిని ఏర్పరచుకోవాలి, స్నేహం ఏర్పరచుకోవాలని చెప్పి మనం సంకల్పించుకుంటే ఎలా స్నేహం చేయగలం? ఆయన గురించి మనకు పరిచయం లేనప్పుడు ఏ విధంగా స్నేహం చేయగలం? ఒక చిన్న కథ ద్వారా చెప్తాను ఈ విషయం. ఒకసారి ఒక పెద్ద వయసు అయిన ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు, బస్ కోసం వేచి ఉన్నాడు. ఒక యువకుడు ఆయన కూడా వచ్చాడు బస్సు ఎక్కడానికి. సో బస్సు రానే వచ్చింది, కానీ అందరూ కూడా తొక్కి సలాట్లు, నేను ముందెక్కాలి. ఇప్పుడు ఆల్రెడీ లేడీస్ కూడా స్పెషల్ ఫ్రీ చేసేసారు, ఫ్రీ రిజర్వ్, నో టికెట్. సో ఎటు వెళ్ళాలన్నా బస్సు ఎక్కి వెళ్ళిపోతే సరిపోతుంది ఫ్రీగా. సో ఆ తొక్కి సలాటులో ఈ పెద్దయిన బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటే యువకుడు ఏం చేశాడు, ఒక తోపు తోసాడు. తోయగానే ఆ పెద్దయిన ఏమయ్యే, కాస్త ఇంగిత జ్ఞానం కూడా లేదు, పెద్దవాళ్ళనేటువంటి గౌరవం కూడా లేదు, అలా తోసి పడేసావే అని చెప్పేసి మందలించాడు, తిట్టాడు. తిట్టగానే యువకుడికి కోపం ఆగలేదు, ఉడుకు రక్తం కదా, ఆ దుడుకుదనంతో ఆయన కూడా అన్నాడు, మీరు పెద్దవారు, మీకు ఇప్పుడు ఏం పెద్ద పనులు ఉన్నాయని అర్జెంటుగా? నేనంటే ఉద్యోగానికి వెళ్ళాలి, అక్కడ లేట్ అయితే నాకు శాలరీ కట్ అవుతుంది, ఇవన్నీ అవుతాయి, పంచింగ్ మిషన్ పంచి కొట్టాలి, ఇవన్నీ ఉంటాయి, మేము తొందరగా వెళ్ళాలి, మీకేంటి ఇప్పుడు పని, కొంచెం లేటుగా ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా అని ఆయన మొదలుపెట్టాడు. పెద్ద ఘర్షణ జరిగింది. సో ఆ విధంగా వాళ్ళ మధ్యలో అలా ఘర్షణ జరుగుతుంటే పెద్ద ఆయన అన్నాడు, అసలు ఎవరయ్యా నువ్వు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు అంటే, నేను ఇక్కడే ఉంటాను ఎంఐజీ కాలనీలో. ఏ బ్యాచ్ నీది అన్నాడు. 3rd బ్యాచ్. మీ నాన్నగారి పేరేంటి అన్నాడు. మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం అన్నాడు. ఏ సుబ్రహ్మణ్యం అన్నాడు. ఏ సుబ్రహ్మణ్యం ఏదో చెప్పాడు, పి సుబ్రహ్మణ్యం, పూర్తి ఇనిషియల్తో చెప్పాడు. ఓహో, ఆ సుబ్రహ్మణ్యమా, నీకు తెలుసా, మీ నాన్నగారి టీచర్ నేనే అని చెప్పాడు. ఓ, మా నాన్నగారికి మీరే పాఠం చెప్పారా చిన్నప్పుడు? ఓ గురువుగారు మీరేనా? సారీ, నేను అనవసరంగా మీ మీద అరిచాను, మీతో గొడవ చేసుకున్నాను స్వామి, ప్లీజ్ క్షమించండి అన్నాడు. పర్లేదయ్యా, నువ్వు ఉడుకు రక్తం, పర్వాలేదు, నువ్వు కూడా చెప్పింది కరెక్టే, నీకు ఉద్యోగం వెళ్ళాలి, టైంకి చేరుకోవాలి, నువ్వు కూడా చెప్పింది వాస్తవమే అని చెప్పి ఇద్దరు ప్రశాంతం వైపు నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బస్సు వచ్చింది. మళ్ళీ బస్సు వచ్చినప్పుడు ఎలా ఉంది తెలుసా, గురుగారు మాస్టర్ మీరు ఎక్కడ అన్నాడు. లేదయ్యా, నీకు ఉద్యోగం ఆలస్యం అవుతుంది, నువ్వు ఎక్కవయ్యా, నేను పర్వాలేదు వెయిట్ చేస్తాను. లేదు నేను ఎక్కి మీకు సీట్ ఆపుతానని చెప్పి అమాంతంగా యువకుడు ఎక్కేసి మరి ఆయన హ్యాండ్ కర్చీఫ్ వేసి మళ్ళీ ఆ పెద్ద ఆయన్ని కూర్చోబెట్టాడు. సో చూడండి, ఇక్కడ డిఫరెన్స్ కనపడుతుంది. మొదట ఏమైంది, పరిచయం లేదు, ఈ వ్యక్తి ఎవరో తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు ఏమైంది, రెండో సందర్భంలో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత వాళ్ళ యొక్క వ్యవహారం ఎలా ఉంది, పూర్తిగా మారిపోయింది. సో అప్పుడు ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ అనేది, ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి, స్నేహం అనేది ఏర్పడింది. సో ఇది మనకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం కూడా ఇదే విధంగా ఉంటుంది. అనాది కాలం నుంచి మనం భగవంతుని విడిచిపెట్టి నానా శరీరాల్లో పరిభ్రమిస్తూ 84 లక్షల జీవరాశుల్లో పరిభ్రమిస్తూ భగవంతుని మర్చిపోయి ఇంద్రియ భోగంలో కూరుకుపోయాం, బద్ధ స్థితిలో ఈ భౌతిక జగత్తులో ఇరుక్కుపోయాం. మళ్ళీ తిరిగి మనకున్నటువంటి సంబంధాన్ని దృఢపరచుకోవడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి సూత్రం ఏమిటంటే భగవంతుడి గురించి వినడం. భగవంతుడి గురించి వినడం. ఎంతోమంది మందిరానికి వస్తారు, మందిరానికి వచ్చి ప్రదక్షిణ చేస్తారు, టెంకాయ కొడతారు, అర్చన చేసుకుంటారు, అక్కడ కాస్త పెట్టినటువంటి సింధూరాన్ని నుదుటికి ధరిస్తారు, ఇంకొంచెం మిగిలినటువంటి సింధూరం చేతికి మిగిలితే అది కొంచెం గోడకి రాస్తారు, కాస్త ప్రసాదాన్ని తీసుకుంటారు, ఇక ఆధ్యాత్మిక కార్యాన్ని చేసామని చెప్పి సంబరపడిపోతే ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇంటికి వెళ్ళగానే ఏంటయ్యా మంచిగా అర్చన చేయించాను పేరు మీద, అయిపోయింది, హ్యాపీ. సరిపోదు, ఇది సరిపోదు అనుకుంటున్నారా? అస్సలు సరిపోదు.
ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రారంభమయ్యేది మొట్టమొదట భగవంతుని గురించి వినడం ద్వారానే. భగవంతుని గురించి ఎంత గొప్పగా వింటామో, ఎంత ఎక్కువగా వింటామో, అప్పుడు భగవంతుని అంత గొప్పగా మనం కీర్తించగలం. సో అందుకే భగవంతుని కీర్తించాలి అంటే, భగవంతుని యొక్క నామం పట్ల రుచి కలిగాలంటే భగవంతుని గురించి వినాలి. ఆ శ్రీరామదాసుడు అంటాడు, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. ఎంత రుచి అట? ఎంతో రుచి. ఎలా ఎలా పోలుస్తున్నాడు? ఖర్జూరాది ఫలముల కంటే. ఖర్జూర ఫలం ఎంత మధురంగా ఉంటుందో అంత మధురాది మధురంగా ఉంది ఓ రామ నీ నామం అని చెప్తున్నాడు. మనకు కలుగుతుందా అనుభూతి? మనకి దిబ్బ రొట్టెల్లో బాగా ఉప్పేసి పెట్టారనుకోండి, అప్పుడు అది తింటూ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అంటామా? మనకు ఆ అనుభూతి కలుగుతుందా? కలగదు. కానీ నిజంగా భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడి యొక్క మహిమాన్వితమైనటువంటి చరితాన్ని వింటూ, ఆ శ్రీరఘురామచంద్రుడు శ్రీరఘురామ చారు తులసీధరధామ శృంగార గుణాభిరామ త్రిజర్వన్నుత శౌర్య రమార రామ దుర్వారకబంధ రాక్షస విరామ. ఓ రామచంద్ర, నీ ఒక ఆ మధురాతి మధురమైనటువంటి కథామృతం ఎంత మహిమాన్వితమైందని రాముడి గురించి విన్నప్పుడు మన హృదయం నుంచి వస్తుంది ఆ నామాన్ని పలకడానికి, ఆ యోగ్యత సంపాదించుకుంటాం. సో అందుకే నామాన్ని జపించాలన్నా సరే, ఆ నామంలో నాణ్యత రావాలంటే కూడా మొదట భగవంతుడి గురించి వింటూ ఉండాలి. అందుకే 9 అంగాల్లో ప్రధానమైనటువంటి అంగం ఏంటంటే శ్రవణానికే ప్రాధాన్యత ఇచ్చారు. శ్రవణం అంటే వినడం, భగవంతుడి యొక్క నామం గురించి వినడం, భగవంతుడి యొక్క చరితాన్ని గురించి వినడం, భగవంతుడి యొక్క గుణాల గురించి వినడం, భగవంతుడి యొక్క లీలల గురించి వినడం, ఇవన్నీ కూడా శ్రవణమే. జస్ట్ లైక్ భాగవతంలో ఒక విషయం చెప్తారు, శబ్దం అనేది బంధనానికి కారణమవుతుంది, శబ్దం అనేది మోక్షానికి కూడా కారకమవుతుంది. ఎటువంటి శబ్దం అనేది బంధనానికి కారణమవుతుంది, ఎటువంటి శబ్దం అనేది మోక్షానికి కారకమవుతుంది చెప్పండి? భౌతికమైనటువంటి అనవసరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో చూస్తున్నారే, రాజకీయాల గురించి, సినిమాల గురించి, ఇతర వారిని వీరిని తిట్టుకోవడం, వీరిని వారు తిట్టుకోవడం, విమర్శించుకోవడం, ఈ విధమైన కాలుష్యంతో కూడుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం వినడం వల్ల మనం భగవంతుడికి దూరం అయిపోతాం. జస్ట్ ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మీరంతా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతారా? ఎందుకు? ఏమైతే తాగితే ఆరోగ్యం పాడవుతుందా? మనం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగితే ఆ కలుషితమైనటువంటి నీరు తాగడం ద్వారా మనకి సమస్యలు వస్తాయి, ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే ఫిల్టర్ వాటర్, డిస్టిల్డ్ వాటర్, అదే ప్యూరిఫైడ్ వాటర్, మినరల్ వాటర్ అని చెప్పి మినరల్ వాటర్ మాత్రమే తాగుతాం. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ తింటామా? తినాం. ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం వల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది. అందుకే తినే విషయాల పట్ల, తాగే నీటి పట్ల మనం శ్రద్ధ వహిస్తాం. సో తినే ఆహారం పట్ల, తాగే నీటి పట్ల ఏ విధంగా అయితే శ్రద్ధ వహిస్తామో అదేవిధంగా వినేటటువంటి విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. 2 రకాల విషయాలని చెప్తున్నారు ఇక్కడ. పాపశ్రవణం అంటున్నారు, ఏమంటున్నారు? పుణ్యశ్రవణం అంటున్నారు. పాపశ్రవణం అంటే అనవసరమైనటువంటి విషయాన్ని మన చెవున వేసుకోవడం, రాజకీయాల గురించి, అపరాధాలతో కూడుకున్నటువంటి విషయాల గురించి, వీడి మీద వాడు, వాడి మీద వీడు అట్లా పాయింట్అవుట్ చేసే విషయాల గురించి, ఇతర భౌతికమైనటువంటి విషయాల గురించి ఎప్పుడైతే వింటామో అప్పుడు ఏమవుతుందట, ఏ విధంగా అయితే మనం తినే ఆహారం నాణ్యత లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందో, లేకపోతే ఆరోగ్యం క్షీణిస్తుందో, అదేవిధంగా వినే విషయాల్లో నాణ్యత లేకపోతే భగవంతుడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. మనం భగవంతుడికి దూరం అవ్వడానికి కారణం ఇదే అన్నమాట, ఈ భౌతికమైనటువంటి విషయాలే. ఈ భౌతికమైనటువంటి విషయాలు మనం భగవంతుని దూరం చేసేస్తాయి, చాలా దూరం పెట్టేస్తాయి. మళ్ళీ భగవంతుడికి దగ్గర అవ్వాలంటే పుణ్యశ్రవణం చేయాలి. ఏమంటారు? పుణ్యశ్రవణం అంటే భగవంతుడికి సంబంధితమైనటువంటి విషయాలు. ఇక్కడ ఏం లేదు, మీరు కూర్చొని పెద్దగా కష్టపడట్లేదు, ప్రశాంతంగా కూర్చున్నారు, ఫ్యాన్ గాలి కింద ప్రశాంతంగా భగవంతుడి యొక్క సన్నిధిలో కూర్చున్నారు.
ఏమి వింటున్నారు ఇక్కడ? భగవద్గీత గురించి వింటున్నారు. కేవలం వినడం ద్వారానే మీరు ఎంతో పుణ్యాన్ని గడిస్తున్నారు. మీకు తెలుసా? మనం పుణ్యాన్ని మన జీవితాన్ని మనం ఎంతో పుణ్యాన్ని మూట కట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే ఏం లేదు. ఇలా ఆదివారం జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమాల్లో వచ్చి ఇలా సాధువులను ఆహ్వానించినప్పుడు ఆ సందర్భాన్ని చూసుకొని ప్రతిసారి మీరు వచ్చి కూర్చొని వింటే చాలు, అంతే. ఆ వినేటటువంటి ప్రక్రియ ద్వారా మీరు ఎంతో ఆధ్యాత్మిక సుకృతిని పొందుతున్నారు. ఈ ఆధ్యాత్మిక సుకృతి అనేది ఎలా ఉంటుంది? ఎప్పుడు దీనికి నాశనం అంటూ ఉండదు. ఈ జన్మలో మీరు ఇంత ఆధ్యాత్మిక సుకృతిని గడించారు, ఒక 1% గది పొందారు. నెక్స్ట్ జన్మలో అది కౌంట్ అవుతుంది. సో మృత్యు సమయంలో మనతో పాటు ఏమీ తీసుకొని వెళ్ళము అని చెప్పుకున్నప్పటికీ కూడా మనతో పాటు వచ్చేది ఒకటి ఉంది. అదేంటంటే ఆధ్యాత్మిక సుకృతి. మీరు ఎంత భగవంతుడి యొక్క నామస్మరణ చేశారు, ఎంత భగవంతుడి యొక్క కథామృతాన్ని శ్రవణం చేశారు, ఎంత భక్తుల యొక్క సేవ చేశారు, ఏ విధంగా ఈ మానవ జన్మను ఎంతవరకు సద్వినియోగపరుచుకున్న ఆధ్యాత్మిక జీవితంలో అది ఎప్పుడు మీతో పాటే ఉంటుంది. అది ఏ శక్తి కూడా ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక సుకృతిని మీ నుంచి లాక్కోలేరు. అది ఈ జన్మలో పూర్తి కానప్పటికీ మళ్ళీ తర్వాత జన్మ నుంచి మళ్ళీ కౌంట్ అవుతుంది. అది భగవద్గీతలోని కృష్ణుడు చెప్తున్నారు, శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టులు అంటే యోగ సిద్ధిలో పరిపక్వత సాధించినప్పటికీ కూడా మళ్ళీ తర్వాత అవకాశం అంటూ గ్యారంటీగా మీకు వస్తుంది. శుచి అంటే మంచి బ్రాహ్మణ పరివారంలో, ఉన్నతమైనటువంటి పరివారంలో మీరు జన్మని పొంది మళ్ళీ మీరు గత జన్మలో మిగిలిచ్చినటువంటి ఆధ్యాత్మిక కార్యాన్ని మళ్ళీ కొనసాగించే అవకాశం లభిస్తుంది. శ్రీమతం అంటే సంపన్నుల యొక్క కుటుంబంలో జన్మించి ఎటువంటి ఆకలి బాధలు లేకుండా మళ్ళీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడు ఆహారం ఎట్లా నాకు కానీ డబ్బు అని దాని వెనుక పరిగెట్టుకోకుండా ఆటోమేటిక్గా మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. మీరు చేయాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క భక్తి. సో అటువంటి వాతావరణంలో మీకు మళ్ళీ జన్మ లభిస్తుంది. సో ప్రభుపాల్ వారు అంటారు, ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఎవరైతే ఈ జపం చేస్తారో, నామజపం, భగవంతుడి యొక్క కీర్తన చేస్తారో ఒక గ్యారంటీ ఉంది వాళ్ళకి. ఏమిటంటే ఈ జన్మ తదనంతరం అయితే తప్పకుండా వాళ్ళకి ఒక ఉన్నతమైనటువంటి జన్మ లభిస్తుంది, మానవ జన్మ అనేది లభిస్తుంది. అది మాత్రం గ్యారంటీ ఉంది. కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని చేపట్టినటువంటి వారికి సమస్య ఏంటంటే వారికి తర్వాయి జన్మ అనేది మానవ జన్మ వస్తుందో లేదో గ్యారంటీ మాత్రం ఇవ్వలేము. ఆ గ్యారంటీ ఇవ్వలేము. ఎందుకంటే భగవద్గీతలోనే సూచిస్తున్నారు, కారణం గుణ సంగస్య సదసద్యోనిషు జన్మస్సు అంటున్నారు. అంటే ఎటువంటి ఒక వ్యక్తి అనేటువంటి వాడు ఎటువంటి గుణం చేత ప్రభావితుడై ఉంటాడో ఆ గుణానుసారంగా తనకు ఒక ప్రత్యేకమైనటువంటి దేహం అనేది ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు భగవద్గీత. అతడు తామసిక లక్షణాలతో ఉన్నటువంటి గుణముని అవలంబించుకుంటూ తామసిక ఆహారాన్ని భుజిస్తూ తమో గుణంలో ఉన్నప్పుడు అదే లక్షణాలతో ఉన్నటువంటి దేహం అది లభిస్తుంది ఆయనకి. అది మృగమై ఉండవచ్చు, ఇంకా క్రిమికీటకాలు కూడా ఉండవచ్చు. రజోగుణంతో ప్రేరితమైనటువంటి వాళ్ళు అనుకుంటారు, నేను మాంసభక్షణ చేయాలి, సండే హోయా మండే రోజు కావో అండే అనుకుంటూ మాంసం తిందాం, గుడ్డులు తిందాం, చేప తిందాం, ఇవే ఆలోచనతో ఉన్నారనుకోండి. అప్పుడు ఓకే, మీకు మాంసం తినాలనేటువంటి లాలస, ఆ కోరిక మీకు బలంగా ఉంది కాబట్టి దానికి తగినటువంటి రీతిలోనే మీరు దేహాన్ని పొందండి. సో మాంసభక్షణ తినేటువంటి జీవులు ఏమున్నాయి? సింహం ఉంది, పులి ఉంది, నక్క ఉంది, కుక్క ఉంది, లేకపోతే నీటిలోని మొసలు ఉంది. సో ఆ దేహాన్ని పొంది హాయిగా మీ కోరికను మీరు తీర్చుకోవచ్చు. ఎందుకంటే ఎటువంటి కోరిక మన మనసులో ఉందో ఆ కోరిక అనుసారంగానే మనకి నెక్స్ట్ శరీరం అనేది డిజైన్ చేయబడింది. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక షర్టుని, కుర్తాని ఒక దర్జీ వాడి దగ్గరికి వెళ్ళి కుట్టించాలనుకున్నప్పుడు మన కొలతలు ఇస్తాం. మన కొలతల అనుసారంగా అయినా మనకి ఒక షర్టుని కానీ ప్యాంటుని కానీ కుట్టిస్తాడు. అలాగే నెక్స్ట్ లైఫ్ అనేది ఏ విధంగా డిజైన్ చేయబడి ఉంటుందంటే మన కోరికలు ఎలా అయితే ఉంటాయో ఆ కోరికల అనుసారంగానే తర్వాయి దేహం అనేది నియమించబడి ఉంటుంది. సో ఈ విధమైనటువంటి కోరికలు మనం లేకుండా ఆధ్యాత్మిక కోరికలు కనుక మనం పెంపొందించుకున్నట్లయితే తర్వాయి జన్మలో కూడా మనకి
ఆధ్యాత్మిక స్థితి అనేది ఏర్పడుతుంది. శాశ్వతమైనటువంటి భగవంతుడి సన్నిధి మనం చేరుకోగలం. సో ఎంతమంది కోరుకుంటున్నారు నేను ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సన్నిధిలో ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? హరే కృష్ణ. సో మీరందరూ కోరుకుంటున్నారు. మీరందరూ మహానుభావులు, మంచి భక్తులు కాబట్టి, సద్బుద్ధి కలిగినటువంటి వారు కాబట్టి ఈ సత్సంగ కార్యక్రమాన్ని మీరంతా కూడా వేయించేస్తున్నారు. అందుకే అందరికీ ఇది సాధ్యం కానటువంటి పని. భగవద్గీతలోనే సూచిస్తున్నారు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అటువంటి మహాత్ములు చాలా దుర్లభమనే భగవద్గీతలోనే చెప్తున్నారు. అందరికీ సాధ్యం కానటువంటి పని. సో అటువంటి మహానుభావులు మీరంతా కూడా ఎంఐజీలో మీ అందరినీ ఈరోజు దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఇంతమంది భక్తులు అవుతున్నారు. మేము బాల్యంలో గడిపినటువంటి ప్రదేశ్లో ఇంతమంది భక్తుల్ని చక్కగా తీర్చిదిద్ది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. సో హరే కృష్ణ. సో ఈ విధంగా ఇంకా ఈ సత్సంగ కార్యక్రమాలు ఉంటూ ఇంకా వృద్ధి చెందుతూ ఇంకా అత్యధికంగా భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఈ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమం అనేది ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం అవ్వాలని చెప్పి ఆ విధంగా కోరుకుంటూ ఇక్కడ ముగిస్తాను. హరే కృష్ణ. సో ఈరోజు చర్చించినటువంటి అంశాల్లో ఎవరికైనా ప్రశ్నలు కానీ వ్యాఖ్యలు కానీ ఉన్నాయా? ప్రశ్న దానికి ఒక ఉదాహరణ చెప్తారు. నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచ్యతే. మీ ఆఫీస్కి వెళ్ళినా కానీ మీరు చేసే వ్యాపకాన్ని ఆధ్యాత్మికంగా మీరు మార్చుకోవచ్చు. ఎందుకంటే కృష్ణేరా సంసారకారి చోడి అనాచారం అన్నారు. కృష్ణుడిని కేంద్రంగా పెట్టుకోండి. మీరు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నారు? డబ్బు సంపాదించడం కోసం. ఆ డబ్బు వస్తే మీరు ఏం చేస్తారు? కృష్ణుడి సేవలో వాడుతుంటారు. మీరు తీసుకునే ఆహారం మీరు తీసుకొస్తారు, మీరు కొంటారు. ఆహారం కొన్నది భగవంతుడికి అర్పించి తీసుకోండి. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రశ్న కొంచెం కష్టతరం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పట్టణ వాతావరణంలో అందరూ కూడా భక్తి మార్గంలో ఉన్నటువంటి భక్తులు కూడా ఉగ్రకర్మలో నిమగ్నమై ఉన్నారు. అంటే ఫ్యాక్టరీస్లో, కంపెనీలలో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుపాదుల వారు సూచించినటువంటి విషయం ఏంటంటే ఇది లాంగ్ టర్మ్ గోల్గా చెప్పారు. ఈ దైవీ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ఏర్పడాలని చెప్పారు. అంటే భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవన విధానం అనేది వాళ్ళు జపం చేస్తున్నప్పటికీ, భగవద్గీత చదువుతున్నప్పటికీ కూడా జీవన శైలి అనేది ఒక బురద కుంటలోనే కూరుకుపోయినటువంటి విధంగా ఉంది. అంటే ఈ కుంటలోనే మనం ఇరుక్కుపోయాం. కనుక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుపాదులు వారు అన్నారు. దానికి కావాల్సినటువంటి ఆ వర్ణాశ్రమ ధర్మాన్ని మనం స్థాపించాలంటే అనుకూలమైనటువంటి వాతావరణం అంటే ఒక ఫామ్ ప్రాజెక్ట్స్, ఒక చక్కటి సాధనకి అనుకూలమైనటువంటి ఒక క్షేత్రాన్ని ఏర్పరచుకోవాలి. సో అందుకే ఫామ్ కమ్యూనిటీస్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పారు. సో ఈ ఫామ్ ప్రాజెక్ట్స్లో ఏమవుద్దంటే మనం కలుషితమైనటువంటి ఆహారం లేదు, కలుషితమైనటువంటి గాలి లేదు, స్వచ్ఛమైనటువంటి ఆహారం ఉంది. మనసుని పూర్తిగా భగవంతుని మీద కేంద్రీకరించడానికి అనుకూలంగా వాతావరణం ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ ఉండవు. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జగన్నాథపురి యాత్రకి మిమ్మల్ని ఆహ్వానించాం. ఒక 1 నెల రోజులు మనం జగన్నాథ స్వామి యాత్ర చేద్దాం అనుకున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉంటారు? డిసెంబర్ ఓకే. యూఆర్ ప్లానింగ్ ఫర్ 1 month. సో ఇన్ చైతన్య మహాప్రభుస్ టైమ్స్, చైతన్య మహాప్రభు కాలంలో గృహస్థులు అనేటువంటి వాడు 6 నెలలు పనిచేసేవాడు. 6 నెలలు చైతన్య మహాప్రభుతో చాలా సన్నిహితంగా ఉంటూ మొత్తం దివ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేవాడు. మరి మీకు ఆ సమయం ఉందా? ఎందుకంటే మనమే క్రియేట్ చేసుకున్నాం ఒక పెద్ద ఈ మాయాజాలాన్ని, ఈ జాలంలో మనమే ఎక్కువపోయాం.
ఎందుకంటే టైం లేదు. మీరు ఒక రోజు లీవ్ అడిగినా కానీ మీకు లీవ్ ఇవ్వలేని పరిస్థితి. మీ శక్తిని, యుక్తిని, మీ పూర్తి వాళ్ళకే ధారపోయారు కార్పొరేట్ కంపెనీలకి. తీరా ఎంతవరకు పని చేయాలంటే మీ ఓపిక ఉన్నంతవరకు మీతో పని చేయించుకుంటారు. ఇప్పటికి రిటైర్మెంట్ అంటూ కాన్సెప్ట్ కూడా లేదు. 60 రిటైర్మెంట్ అయినా మళ్ళీ ఇంకొక జాబ్ ఎన్నుకుంటున్నారు. 70 years 80 years తర్వాత పూర్తిగా వయసు అంతా అయిపోయిన తర్వాత ఆరోగ్యానికి సమస్యలు వస్తే సంపాదించినంత ఆసుపత్రికి పెట్టాలి అంతే. కానీ జీవితమే ఒక ఆరోగ్యవంతమైనటువంటి మీ సమయం అనేది ఎప్పుడు మీరు దాన్ని మిగిల్చుకోగలరంటే సరళమైనటువంటి జీవితాన్ని మీరు అవలంబించినప్పుడు ఎక్కువగా మీ సమయం అనేది మిగులుతుంది. మన ఋషులు మునులంతా కూడా ఎందుకు చిన్న చిన్న కుటీరాల్లో, పర్ణశాలలో అలా వనవాసం చేస్తూ చెట్ల కింద ఉంటూ ఉండేవారు? వాళ్ళకేమి టెక్నాలజీ పట్ల అవగాహన లేక. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. దే హ్యావ్ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, మంత్ర టెక్నాలజీ. దే యూస్ టు యూస్ తంత్ర టెక్నాలజీ. ఇప్పుడున్నటువంటి యంత్ర టెక్నాలజీ కంటే చాలా హైఫై టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉండేది. కేవలం మంత్రాలతోటే మన కర్దమ్మ ముని దేవహూతి యొక్క పుత్రుడు ఎవరు? కపిల దేవుడు. సో కపిల మహర్షి యొక్క తండ్రి కర్దమ్మ ముని తన మంత్రంతోటేనే ఒక పెద్ద ఆకాశ సౌరభాన్ని, ద ఫ్లయింగ్ స్పేస్ సిటీని సృష్టించాడు ఆయన. దట్ ఆ కెపాసిటీ ఉండేది ఆ ఋషులకి. దే యూస్ టు యూజ్ దట్ మంత్ర టెక్నాలజీ. కానీ వాళ్ళు ఆ ఋషులు ఏ విధమైనటువంటి జీవనం అవలంబించేవారు? ఎలా ఉండేవారు? వారు కుర్తా ప్యాంటు కూడా వేసుకునేవారు కాదు. వాళ్ళు ఒక పంచ కట్టుకునేవారు, అంగవస్త్రం మాత్రమే ఉండేది. ఎందుకంటే దానికి జేబు కూడా లేదు. మన వైదిక సాంప్రదాయ పద్ధతుల్లో మనం వేసే దుస్తులకి జేబులు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే మనం ఏమి మనతో పాటు తీసుకొని వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళ జీవన విధానం కూడా అలాగే ఉండేది. కుటీరంలో ఉండేవాళ్ళు, చెట్టు కింద ఉండేవారు. ఏమైనా ఆసక్తి ఉందా? ఇది నా చెట్టు, నా ప్రాపర్టీ, నా తదనంతరం నా కొడుకు, నా మనవడు, నా మునిమనుడు, ఏమీ లేదు. ఈరోజు ఈ చెట్టు అయితే తర్వాత ఇంకో రోజు ఇంకో చెట్టు కింద ఉండేవారు. కుటీరం, పర్ణశాల. సో అప్పుడు సరళమైనటువంటి జీవన విధానం ఉండడం కారణం చేత మనసుని, ఎనర్జీని పూర్తిగా ఆధ్యాత్మిక కార్యాలకి కేటాయించడానికి అవకాశం ఉండేది. దృష్టిని పూర్తిగా ఆధ్యాత్మికానికి మర్చుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడేమైంది? లైఫ్ని చాలా కాంప్లికేట్ చేసుకున్నాం. నా ప్రాపర్టీ, నా అపార్ట్మెంట్, నా ఇది, నాది, అది, దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. కార్ కొంటే ప్రతి సంవత్సరం మనం వాడకపోయినా దానికి ట్యాక్స్ కట్టాలి, దీనికి ట్యాక్స్ కట్టాలి, అది చేయాలి, ఇచ్చేయాలి. సో లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. సో ఆ కాంప్లికేటెడ్ లైఫ్లో మనం ఇరుక్కుపోయి మన కాంప్లికేటెడ్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే కాంప్లికేటెడ్ ఉంటుందో మన కాన్షియస్నెస్ కూడా దిగజారిపోతుంది. అందుకే సింపుల్ లివింగ్, హై థింకింగ్, కాంప్లికేటెడ్ లివింగ్, లో థింకింగ్. సో కాంప్లికేటెడ్ లైఫ్ వల్ల కాన్షియస్నెస్ కూడా దిగజారిపోతుంది. సో అల్టిమేట్లీ ఇప్పుడు ప్రస్తుతం ఏదో మనం ఇక్కడ పట్టణాల్లో ఉంటున్నాం, కానీ అల్టిమేట్లీ మనం కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలి. అంటే మనమంతా కూడా వ్యవసాయ క్షేత్రాలు, ఇప్పుడు మీరంతా సంపాదిస్తున్నారు. మీరు కనుక ఒక భూమిని కొనుక్కొని వ్యవసాయం చేయడం ప్రారంభించారనుకోండి, డైరెక్ట్గా మనకు కావాల్సినటువంటి ఆహారం మనమే పండించుకుంటున్నాం ఫస్ట్ థింగ్. తర్వాత 6 నెలలు కష్టించి పని చేస్తాం, వ్యవసాయం చేస్తాం. మిగతా సంవత్సరం పాటు పని ఉంటుంది వ్యవసాయదారులకి. 6 నెలలు పని చేస్తారు, 6 నెలలు విశ్రాంతి. సో అందుకే చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ 6 months పనిచేసేవారు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద 6 months వాళ్ళు నవద్వీప్ క్షేత్రానికి నుంచి జగన్నాథపురి వరకు నడుచుకుంటూ వెళ్ళి చైతన్య మహాప్రభుతో మొత్తం సమయాన్ని గడిపేవారు. రథయాత్రల్లో పాల్గొనేవారు, కలిసి నరేంద్ర సరోవరంలో ఉత్సవాలు జరుపుకునేవారు, చందనోత్సవం జరుపుకునేవారు. చాలా రంగరంగ వైభవంగా వాళ్ళ జీవితాన్ని గడుపుకునేవారు. సో అల్టిమేట్లీ అది మనం సాధించాలంటే ప్రభుపాద వారు చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం ధర్వీ వర్ణాశ్రమ ఎప్పుడైతే స్థాపించుకుంటామో, ఈ ఫామ్ కమ్యూనిటీస్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతాయో, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా మనం మార్చుకుంటూ ఆధ్యాత్మికానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్కోవచ్చు. నేను ప్రతికూలంగానే ఉంటూ సాధన చేస్తానంటే వీఆర్ ఎఫెక్టెడ్.
కాలుష్యమైనటువంటి వాతావరణంలో ఉన్నా సరే, శబ్ద కాలుష్యం ఉన్నా సరే, నేను భగవంతుని మీద పూర్తి మనసును కేంద్రీకరించి భగవంతుని యొక్క ధ్యానం చేస్తానంటే కష్టం. సో అందుకే అనుకూలమైనటువంటి వాతావరణం కూడా చాలా అవసరం అనే అది విషయాన్ని, సాత్వికమైనటువంటి ఉన్నటువంటి వాతావరణం చాలా అవసరమని దూరదృష్టితోటే ప్రభుపాల్ వారు అన్నారు, ఈ వర్ణాశ్రమ వ్యవస్థ అనేది ఏర్పడాలి. సో వీ షుడ్ ఎయిమ్ ఫర్ దట్ అల్టిమేట్లీ. ప్రజెంట్లీ ఎలా నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం వచ్చింది. ప్రతిదీ కూడా కృష్ణుడి యొక్క సంబంధితమైనటువంటి కార్యంగా మనం గుర్తిస్తూ వీ షుడ్ ట్రై టు డౌటేల్, అంటే అది కృష్ణుడి సేవలోకి మలుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ప్రస్తుతం సిటీలో ఉన్నవాడు. హరే కృష్ణ. జై శ్రీమద్ భగవద్గీతకి, జై శ్రీల ప్రభుపాద్కి. సో ఆఖరిగా ఫైనల్గా ఒక చిన్న సంకల్పం మీ అందరితో నేను చేయించాలనుకుంటున్నాను. ఎలాగో ఇంత దూరం వచ్చాం, ఇప్పటిదాకా మేము 108 గ్రామాల దాకా పర్యటించాం. క్వశ్చన్ ఓకే. అంతసేపు మనం భగవంతుడి పాదాల వద్ద మన మనసుని ఎట్లా మనం కేంద్రీకరించాలి. మనసు ఎప్పుడైనా ఆలోచనలు, ఎప్పుడైనా పనులు అన్నీ అప్పుడే గుర్తుకొచ్చి మనకి అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్రభుకి. అది ఎట్లా కట్టడి చేయాలి? మీరు అడిగిన ప్రశ్న అది అందరి సమస్య ప్రభు. ఎందుకంటారా, మనసుకున్నటువంటి లక్షణమే ఏంటంటే సంకల్ప వికల్ప. ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంది, ఇమీడియట్గా త్యజిస్తుంది. చంచలంగా అస్థిరంగా ఉంటుంది మనసు. ఇది లక్షణం, మనసుకుండే లక్షణం. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అప్పుడు మనసును కూడా స్థిరంగా నిలుపుకోవచ్చు భగవంతుడి యొక్క పాదాల మీద అని చెప్పి భగవంతుడి దానికి ఉపాయాన్ని సూచిస్తున్నారు భగవద్గీతలో. సో ఏ విధంగా అభ్యాసం చేయాలి అంటే, ఎప్పుడైతే నామాన్ని జపిస్తామో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రభుపాల్ వారు ఏం చెప్పారంటే, మీకు ఆలోచనలు వస్తున్నాయా, ఆలోచనలు రావట్లేదా, కృష్ణుడు కనపడుతున్నాడా, కృష్ణుడు కనపడట్లేదు, ఇవన్నీ ఏం పట్టించుకోకండి. రెండింటి మీద దృష్టిని కేంద్రీకరించండి. ఫస్ట్ ఏంటంటే, మొట్టమొదటిది మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించే ప్రయత్నం చేయండి. హరే కృష్ణ కొంతమంది ఏం చేస్తారంటే మంత్రాన్ని మింగేస్తారు. హరే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ కృష్ణ రామ. మంత్రాన్ని స్పష్టంగా చెప్పండి. ఆ చెప్తున్నటువంటి మంత్రాన్ని స్పష్టంగా వినండి. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి చాలు. స్పష్టమైనటువంటి ఉచ్చారణ, రెండోది స్పష్టంగా పలుకుతున్నటువంటి మంత్రాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఈ రెండు కనుక చేసినట్లయితే ఆటోమేటిక్గా అత్యంత శీఘ్రంగా మీరు పురోగతి సాధించగలరు. అది క్వాలిటీ జపం అంటారు. తర్వాత కృష్ణుడు స్వయంగా మీకు ప్రత్యక్షంగా మీకు దర్శనమిస్తారు. ఇవన్నీ తర్వాత అవన్నీ క్రమంగా జరుగుతాయి, లేకపోతే దానికి ఎంతో సమయం పట్టవచ్చు. అవన్నీ దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు ఇంకెక్కువ వస్తాయి. మన జపం స్టార్ట్ చేసినప్పుడు ఇంకెక్కువ ఆలోచన వస్తాయి, ఇంకెక్కువ నిద్ర కూడా వస్తుంది. నిద్ర పట్టని వారికి నిద్ర వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. నిద్ర పట్టని వాళ్ళు టీవీ ముందు చాలా యాక్టివ్గా ఉంటారు, టీవీ వేయము, లేకపోతే ఇంకా ఏదైనా కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉంటారు. కానీ వాళ్ళ చేతికి ఎప్పుడైతే జపమాలు ఇచ్చామో అప్పుడు మంచి నిద్రలో ఉంటారు. హరే కృష్ణ కృష్ణ మంచి నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే మంత్రం జపించేటప్పుడు ఏంటంటే ప్రశాంతత ఏర్పడుతుంది. సో మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి టెన్షన్స్ అన్నిటి నుంచి రిలీవ్ అవుతున్నాయి కాబట్టి ఇలా నిద్ర వస్తుంది. అదొక కారణం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకెక్కువగా ఆలోచనలు కూడా రావచ్చు. దీనికి ఏంటంటే ఉదాహరణ, ఇప్పుడు ఈ ప్రదేశం క్లీన్గా ఉందా లేదా, నీట్గా ఉందా, ఇప్పుడు కూర్చున్న ప్రదేశం స్వచ్ఛంగా ఉందా. మాతాజీ ఒకరి చేతికి చీపురు కట్టిస్తాను, ఊడవమని చెప్తాను. అప్పుడు ఊడిస్తే ఏమైంది మొత్తం చెత్త అంతా బయటపడుతుందా లేదా. సో ఇప్పుడు మనం జపం అనేటువంటి ప్రక్రియ ప్రారంభించేటప్పుడు
మనలో అనర్థాలు, మనలో ఉన్నటువంటి పాపభూయిష్టమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన ఆల్రెడీ మన మైండ్, మన ప్రీఆక్యుపైడ్ మైండ్లో అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ ఇంప్రెషన్స్, ఆ చెత్త అంతా ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మంత్రాన్ని జపించడం ద్వారా అది క్లీన్ అయిపోతున్నాయి, అవన్నీ వెళ్ళిపోతున్నాయి. సో ఇంకెక్కువ ఆలోచనలు వస్తాయంటే అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి, అవన్నీ బయటకి తోసేస్తున్నాం. హరే కృష్ణ అంటే దుష్ట ఆలోచనలన్నింటినీ కూడా అదే ఫస్ట్ వాటిని బయటికి తోసేస్తున్నాం, అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. సో దాని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. సో ఆ చెత్తనంతా బయటికి తరిమేస్తున్నాం. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే ఈ మంత్ర జపం గురించి చెప్తూ, చేతో దర్పణమార్జనం భవమహ ధావాగ్ని నిర్వాపణం. చేతో దర్పణ మార్జనం అంటున్నారు. చేతో దర్పణం అంటే మన చైతన్యాన్ని, మన యొక్క చైతన్యాన్ని దర్పణంతో పోలుస్తున్నారు. ఆ దర్పణం మీద దుమ్ము ధూళి ఉందనుకోండి, మన ప్రతిబింబం కనపడుతుందా? కనపడదు. కానీ ఎప్పుడైతే ఆ దర్పణాన్ని మనం ఒక గుడ్డ తీసుకొని శుభ్రంగా తుడిచామనుకోండి, అప్పుడు మన ప్రతిబింబం అందులో స్పష్టంగా కనపడుతుంది. సో అదేవిధంగా మన హృదయస్థంలో ఈ అనర్థాలు, ఈ అవాంఛనీయమైనటువంటి కోరికలు, ఆలోచనలతో పేరుకుపోయింది మన మనస్సంతా కూడా. ఎన్నెన్నో జన్మల నుంచి, ఈ జన్మల నుంచే కాదు, ఎన్నెన్నో జన్మల నుంచి ఉన్నటువంటి ఆలోచనలు, వాసనలన్నీ కూడా ఈ జన్మలో కూడా నిలుపుకున్నాయి. ఒకేసారి మన జపమాల పట్టగానే టక్కన వెళ్ళిపోవాలి. జస్ట్ లైక్ మనం ఫ్యాన్ స్విచ్ అవ్వగానే ఒకేసారి ఆగిపోతుందా? స్విచ్ అయితే ఆఫ్ చేసాం, ఇంకా తిరుగుతూనే ఉంటుంది కొంత టైం. సో అలాగే మన జపం చేస్తున్నప్పుడు ఇవన్నీ రావడం సహజమే. సో దాని గురించి ఏ విధంగా కూడా మనం కలత చెందకుండా నేను ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. సో ఇది తప్పకుండా నాకు చక్కటి రిజల్ట్ ఇస్తుంది అని చెప్పి పూర్తి విశ్వాసంతో మంత్రాన్ని స్పష్టంగా పలకడం, శ్రద్ధగా వినడం, దీని మీదనే దృష్టి కేంద్రీకరించడం, ఇది క్వాలిటీ జప. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం అతి త్వరగా మనం ఆధ్యాత్మికంగా పురోగతి సాధించగలం ఈ సూత్రాన్ని ఇంకా పాటించినట్లయితే. హరే కృష్ణ. అయిపోయిందా? సో ఆఖరిలో మన మా ఊరి వాస్తవ్యులకి, అంటే ఇప్పుడు ఎన్నెన్నో ఊళ్ళు తిరిగాను నేను, 108కి పైగా గ్రామాలు పర్యటించాం. గో సంరక్షణ గురించి, భగవద్గీత, హరినామ సంకీర్తన గురించి ప్రచారం చేస్తున్నాం ఈ గ్రామాలన్నింటిలో. కానీ ఎప్పుడు ఏదైతే నా ఊరు, నేను పుట్టిన ప్లేస్, నిన్న తిరిగిన ప్లేస్లో ఎప్పుడు చేయలేదు ఈ సంకల్పం. సో మీరంతా కూడా మీ అందరినీ విన్నవించుకుంటున్నాను, విజ్ఞప్తిగా మీకు చెప్తున్నాను ఏంటంటే, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి అంటే ముఖ్యంగా మన ధర్మం గురించి అహర్నిశలు మన భక్తులు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, ప్రచారం చేస్తున్నారో, అటువంటి ప్రచార కార్యక్రమాల్లో చేయూతనివ్వడం, అది మొదటి సూత్రం. రెండోది వచ్చేసి గో సంరక్షణ చేయడం. ఎక్కడైతే గో సంరక్షించబడుతుందో అక్కడ సనాతన ధర్మం నిలుస్తుంది, బ్రాహ్మణ సంస్కృతి కాపాడబడుతుంది. గోవు లేనిది బ్రాహ్మణుడు ఎటువంటి కార్యాన్ని చేయడం అనేది సాధ్యం కానటువంటి పని. మన మందిరాలు అనేవి ఏర్పడలేవు, ప్రాణప్రతిష్ఠ చేయలేము, యజ్ఞం చేయలేము, ఏవి కూడా చేయలేము. మనిషి పుట్టినప్పటి నుంచి తుది శ్వాస వరకు మనకున్నటువంటి సంస్కారాల్లో గోవు యొక్క ప్రమేయం లేనిది ఎటువంటి సంస్కారం నిలబడదు. కనుక మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలంటే గో సంరక్షణ కూడా చాలా ముఖ్యం. ఇది భక్తుల యొక్క బాధ్యత, మనందరి బాధ్యత. కనుక ఒక చిన్న సంకల్పం మీ అందరి ద్వారా నేను చేయించాలనుకుంటున్నాను ఈరోజు. దయచేసి మీరంతా నిలబడండి ఒక 2 నిమిషాలు. ఇది నాకు రికార్డింగ్ కూడా ఎవరున్నా కాకుండా మొబైల్ ద్వారా కూడా చేయించండి. వీడియో ఈ సంకల్పాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో ఆ డివోటీస్ని అంతా నేను రికార్డ్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ సందర్భంలో వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాను కూడా, మీరు ఈ సంకల్పాన్ని ఎంతవరకు ప్రత్యక్షంగా ఆచరణ రూపంలో, ఎంతవరకు కార్యరూపంలో మీరు దీన్ని నిర్వహిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా అడుగుతారు. అందరినీ కూడా రికార్డ్ చేయండి. ఇది ఇలా తీయండి, జస్ట్ ఆ మోడ్లోనే తీయండి.
సో గోమాత యొక్క సంరక్షణ కోసం మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి. కృష్ణుడికి ఆ గోవిందుడికి ఇష్టమైనటువంటిది ఏమిటి? గోవు. సో ఆ గోమాత సేవ ద్వారా గోవిందుడిని కూడా మనం ప్రసన్నం చేసుకోవచ్చు. మనందరికీ గోత్రనామాలు ఉన్నాయా? గోవు కూడా గోత్రం ఉంది. ఏంటి ఆ గోత్రం? సురభి. ఈ సురభి అనేటువంటి గోవు ఆధ్యాత్మిక లోకానికి చెందినటువంటిది. సురభీరవిపాలయంతం అంటే ఆ గోలోక బృందావనంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు సురభి అనేటువంటి గోవుల్ని ఆయన పాలిస్తున్నాడు. ఆయన స్వయంగా గోసేవ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. మరి కృష్ణుడు చేస్తే మనం చేయకూడదా? మనం చేయాలి. మనం అంతా కృష్ణ భక్తులమేగా, చేయాలి. సో ఒకసారి నాతో పాటు చెప్పండి. ఓం సురభ్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం సురభ్యై నమః. నేను చేయిల ముందుకు చాపండి. ఇట్స్ ఎ ప్లెడ్జ్ అనమాట, సంకల్పం. ప్రభుస్ని మాతాజీ సందాన్ని కవర్ చేయండి. నేను కనీసం రోజుకి ₹1 అయిన గో సంరక్షణకు పొదుపు చేస్తాను. నేను కనీసం వారానికి ఒకసారైనా నా బంధువులు లేదా మిత్రులతో కలిసి గోమాతకు గడ్డి తినిపిస్తాను. నేను నా ఇంట్లో గోమాత చిత్రపటాన్ని కానీ ప్రతిమని కానీ తప్పకుండా ఉంచుతాను. నేను చర్మంతో తయారు చేసే ఉత్పత్తులను ఉపయోగించను. నేను కేవలం పంచగవ్య ఉత్పత్తులను మాత్రమే వాడుతాను. ఇది గో ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది. నేను సొంతగా ఒక గోవును సేవిస్తాను లేదా గోశాలలో ఒక గోవును దత్తత్తు తీసుకుంటాను. నేను నా స్నేహితులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొమని ప్రోత్సహిస్తాను. జై గోమాతాకి. ఇప్పుడు 2 చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై హరినామ సంకీర్తనం की, జై గోమాతా की, జై శ్రీల ప్రభుపాద్ की. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. Raj Prabhu with 3 little slow Hari Bol. Okay, there's a meeting going on. Hari Bol, Hari Bol, Hari Bol, Hari Bol. మా సత్సంగం గురించి కూడా మాకు ఒక చిన్న కోరిక ఉంది బ్రో. చిన్న కుటీరం కట్టుకోవాలి, దాంట్లో చిన్న గోశాల పెట్టుకోవాలని ఒక మనసులో కోరిక అనేది 3 సంవత్సరాల నుంచి అలానే ఉంటుంది. కొద్ది ఇప్పుడే ఇలా స్టెప్స్ వేస్తున్నాం, బేబీ స్టెప్స్. దాని వైపు మీ ఆశీస్సులో ఇలాంటి ఉండాలి ప్రభు. మా భక్తి కుటీరానికి మా గోశాల ఎప్పుడవుతుందో తెలియదు, బట్ చిన్న ఆశ అయితే ఉంది ప్రభు. అది నెరవేరాలని మీ ఆశిస్తుంది. సో లెట్ us థ్యాంక్ కీర్తన ప్రభు. ఇలానే మళ్ళీ రావాలి, మనకు ప్రభుజీ యొక్క సాంగత్యం మనకి ఇవ్వాలి అని చెప్పేసి మనం అందరం కూడా ప్రభుజీ యొక్క ఆరోగ్యం కోసం, వారి అమ్మగారి యొక్క ఆరోగ్యం కోసం మనం అందరం కూడా ఒక 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేయాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ